ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం అక్కడ చూసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తిని బాధ పెట్టినప్పుడు ఆ వ్యక్తి ఎంత కుంగిపోయి ఎంత బాధపడ్డాడో, అది చనిపోయి తిరిగి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదంటే పురాతన గ్రంథాలు ఏం చెప్తున్నాయి, న్యూ స్పిరిచువాలిటీ పీపుల్ ఏం చెప్తున్నారు, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టక తప్పదు అనేది మనం విని 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 ఇంకా ఎప్పుడైతే ఆ శరీరం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ మనోస్థితి ఏ విధంగా ఉంటుందో బయట సృష్టి అట్లా జరగడం. సో అన్ని మనమే సృష్టించుకున్నప్పుడు, నాకు నేనే రూపుదిద్దుకున్నప్పుడు ఎందుకు రూపుదిద్దుకున్నా ఈ పలానా గడ్డు పరిస్థితి, ఈ సమస్యలకు భయపడి మనం మరణాన్ని కొని తెచ్చుకుంటే అంటే ఆత్మహత్యల ద్వారా సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. గొప్ప ఆత్మలు ఈ రోజు వస్తున్న కష్టాలు, కన్నీళ్లు, యాక్సిడెంట్లు, మానాలు, అవమానాలు, చావులు ఇవన్నీ ఉంటాయని మనకు తెలిసి రోజు డైరెక్టర్ ఎట్లా ఆలోచించి ఒక పేపర్ మీద రాసుకొని ఏ హీరో సెట్ అవుతాడు, ఏ హీరోయిన్ సెట్ అవుతాడు, ఈ రోజు మనకు వస్తున్న ఎంత గడ్డు పరిస్థితి అయినా కానీ మన ప్రమేయం లేకుండా రావట్లేదు. మన రివ్యూ గతంలో ఎట్లున్నాం, మనం ఇప్పుడు ఎట్లుండాలి, ఇంకా ముందు ముందు ఎలా ఉండాలి. సో నేను ఇలాంటి అద్భుతమైన ప్రణాళిక వేసుకున్నా, కాకపోతే కరెక్ట్ దాన్ని ప్రణాళిక ప్రకారం వెళ్ళలేదు. ఈ జన్మలో ఓపికగా పెంచుకోవడానికి ఇంత లింక్ ఉంటుంది. చిన్నదే కదా ధ్యానం, శ్వాస మీద ధ్యాసనే కదా. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఎన్నో జన్మలలా కర్మలకి చెక్ పెట్టచ్చు. అందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. అందరికీ నమస్కారం. సో మనం అద్భుతంగా ఈరోజు మంచి విషయాలు డిస్కస్ చేద్దాం, మరణాంతర జీవితం గురించి. మన జీవితంలో మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఎందుకున్నాం ఈ క్షణంలో అనేది అవగాహన ఉన్నప్పుడు మన ఈ బ్యూటిఫుల్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. చాలా మంది అనుకోవచ్చు, అరే ఉన్న జీవితం గురించే పట్టించుకుంటలేము, ఇంకా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని, మనకి ఎందుకు, చనిపోయిన తర్వాత చూసుకోవచ్చు కదా అని చెప్పి. ఇట్స్ ఓకే, బట్ మనం ఎందుకు వచ్చాము అనేది క్లారిటీ రావాలి అంటే అక్కడ ఎక్కడి నుంచి వచ్చాము, అక్కడ ఎలాంటి ప్లానింగ్ చేసుకున్నాము అనేది మనకు ఒక కాస్త అవగాహన వచ్చిన తర్వాత జరిగే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అన్నీ అర్థమైపోతాయి అన్నట్టు. సో మన బీజాలు మొత్తం అర్థమైపోతాయి అన్నట్టు. మన ఆత్మ కాంట్రాక్ట్లో ఏంటి, మనం ఏ లోకం నుంచి వచ్చాము, ఎలా ప్రణాళికలోకి వేసుకున్నాము, సో ఎందుకోసం వచ్చాము, ఏ ఏ క్వాలిటీస్ నేర్చుకోనికి వచ్చాము, మరి నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మనం నిజంగా వాటిని ఫాలో అవుతున్నామా, మన సమయాన్ని వృధా చేసుకొని మన యొక్క సోల్ డైరెక్షన్ లో అంటే మన యొక్క ఆత్మ ప్రణాళికలో ముందుకెళ్తున్నామా లేదా అనేది మనకు అర్థమైపోతా ఉంటుంది అన్నట్టు. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టక తప్పదు అనేది మనం విని 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 అలవాటైపోయింది. ఎవరు చనిపోయినా కానీ అక్కడ భగవద్గీత కొటేషన్ నడుస్తూ ఉంటది, అక్కడ శ్లోకము అయినప్పటికీ సో అది ఒక శ్లోకమే అని చెప్పి ఉంటాం కానీ, సో మన ఇంట్లో కూడా వస్తుంది చావు, మనము కూడా వెళ్తాము, సో మనందరికీ చావు ఉంటుందని మాత్రం మనం ఎప్పుడు అవగాహన చేసుకోము. సో అదే అలా జీవితాన్ని నడిచిపోతూ ఉంటుంది అన్నట్టు. సో మరణం అనేది అసలు ఎండింగ్ కాదు, మరణం అనేది ఒక ప్రమోషన్ లాంటిది అన్నట్టు. ఒక 10th క్లాస్ అయిపోయిన విద్యార్థి అక్కడ ఆగిపోడు కదా, అద్భుతంగా సెలబ్రేట్ చేసుకొని మంచిగా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటర్మీడియట్ పోతాడు. ఆ గ్యాప్ ఇంపార్టెంట్ కదా. 10th క్లాస్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ ఈ రోజు అయిపోయినాయి, రేపు ఇంటర్మీడియట్ స్టార్ట్ చేస్తామంటే ఎంత కష్టం అవుతుంది. అరే పిల్లగానికి 2 నెలలు గ్యాప్ ఇస్తే మంచిగా హాయిగా రిలాక్స్ అవుతాడు, దాని తర్వాత మంచిగా ఆ ప్రణాళిక ప్రకారం అంటే ఆ ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటాడు. ఎగ్జాక్ట్ గా మన లైఫ్ లో కూడా అంతే అన్నట్టు. ఏంటంటే ఇది మనకు ఈ జీవితం అయిపోయిన తర్వాత మనకు కొన్ని హాలిడేస్, వెకేషన్ మళ్ళీ రావడానికి. సో అది పర్మనెంట్ వెకేషన్ అంటే పూర్తి హాలిడేస్ అక్కడే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇక్కడ స్కూల్కి రావాలి కదా మన ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు. సో దానికోసం మళ్ళీ మళ్ళీ రావాల్సి ఉంటున్నట్టు. సో అట్లా చాలా మంది ఏంటంటే అరే మరణం తర్వాత ఇంకేం ఉండదని, మరణం తర్వాత కూడా అన్ని ఉంటాయి. మళ్ళా మరణం తర్వాత కూడా అక్కడ మనం కలుసుకుంటాం చాలా మంది ఆత్మలతోని, మరణం తర్వాత కూడా మనం నేర్చుకుంటా ఉంటాం. సో ఒక వ్యక్తి చనిపోగానే ఏమైపోతుందంటే ఆ వ్యక్తి ఆ యొక్క చక్రాల నుంచి బయటకు వస్తాడు అన్నట్టు, ఆ ఆత్మ అన్నట్టు. ఇప్పుడు ఒక వ్యక్తి ధ్యాన సాధన చేసే వ్యక్తి అద్భుతంగా అతను తాడే స్థితి వరకు చేరిండు అనుకోండి, లేకపోతే ఈ శాస్త్రాల స్థితి వరకు చేరితే అతని యొక్క ఆత్మ ఇక్కడ నుంచి ప్రాణం బయటకు వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి కానీ, సో ఎవరైతే ధ్యాన సాధన చేయకుండా, లేకపోతే వాళ్ళ జ్ఞానం అంతగా అంకురించక, వాళ్ళు జ్ఞాన సిద్ధి పొందక ఉన్న వాళ్ళు లోయర్ చక్రాల నుంచి బయటకు వస్తూ ఉంటారు అన్నట్టు. అంటే మూలాధారం నుంచి చాలా మంది కింది 3 చక్రాల నుంచి బయటకు వస్తూ ఉంటారు అన్నట్టు. కాన
పీన సోన, అంటే ఇదే స్థితిలో ఉన్న వాళ్ళు తినడం, పడుకోవడం, ఏదో జీవితాన్ని గడపడం, సంపాదించడం. సో ఈ స్థితిలో ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడ కింది చక్రాల నుంచి వస్తా ఉంటున్నట్టు. కొంచెం అంతకు మించి ఎదిగిన ఆత్మలు పై చక్రాల నుంచి బయటకు వస్తారన్నట్టు. సో మనం ఏ చక్రాల నుంచి బయటకు వస్తున్నాం అనేది అక్కడ నుంచి మనకు మన వే అనేది డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే చనిపోగానే ఏమవుతుందంటే చాలా మంది చనిపోయినట్టు అసలు వాళ్ళకు తెలియదు అన్నట్టు. ఎందుకంటే చనిపోవడం అంటే ఏం లేదు, అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉన్నాము శరీరంతోని, అప్పుడు శరీరం ఉండదు, బట్ అలాగే ఉంటాం అన్నట్టు. సో అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ శరీరంలోకి రావడానికి మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ శరీరంలో అందులోకి వెళ్ళరు. ఎందుకంటే ఆల్రెడీ ఆ యొక్క సిల్వర్ కార్డ్ అంటే మన యొక్క బొడ్డు భాగానికి ఆ యొక్క ఆత్మకు ఉండే ఆ కనెక్షన్ కట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ శరీరంలోకి రారాదు. సో అట్లా కొద్దిసేపు వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు. అరే ఏంది ఈ శరీరంలోకి వెళితేనేమో అందరు నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, వాళ్ళకి కొంతమంది గందరగోళంలో ఉంటారు. ఎవరికైతే ఆ కొంచెం కూడా అవగాహన ఉండదో, లేదంటే సడన్ డెత్ అవుతుంది కదా యాక్సిడెంట్స్ ద్వారా, వాళ్ళు అనుకోకుండా చనిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొద్దిసేపు కన్‌ఫ్యూజన్‌లే కొన్ని ఉంటారన్నట్టు. కొన్ని రోజులు కూడా ఉండొచ్చు, చెప్పలేం. సో అట్లా వాళ్ళు ఇంకా ఎప్పుడైతే ఆ శరీరం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ మనోస్థితి ఏ విధంగా ఉంటదో బయట సృష్టి అట్లా జరగడం మొదలైతా ఉంటదన్నట్టు. ఎవరికైతే బాగా ఈ యొక్క కోపము, ఈర్ష్యలు, భయాలు ఇవన్నీ ఎవరికైతే ఎక్కువున్నాయో సో అదే విధంగా అక్కడ రిఫ్లెక్ట్ అయితా ఉంటాయన్నట్టు. అక్కడ ఒక మిర్రర్ లాగానే. సో మనం నవ్వుతే ఆడొక నవ్వు కనిపించినట్టు, మనం ఏడుస్తే అక్కడ ఏడుస్తున్నట్టు కనిపించినట్టు, ఆ యొక్క లోకంలో ఏమవుతుందంటే సో అందరూ ఈ యొక్క స్థితిని బట్టే అక్కడ ఉండడం స్టార్ట్ అయిపోతుందన్నట్టు. ఇప్పుడు నాకు ఎవరికైనా చాలా కోపం ఉందనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కోపం ఉన్న వాళ్ళే కనిపిస్తా ఉంటారు. ఈర్ష్య ఉన్న వాళ్ళే కనిపిస్తా ఉంటారన్నట్టు. సో ఆ యొక్క ద్వేషం ఉన్న వాళ్ళే ఉంటారన్నట్టు. సో అక్కడ ఏందంటే వాళ్ళ యొక్క స్థితిని బట్టే వాళ్ళకు అక్కడ కోపం రావడం, చిరాకు రావడం, భయం రావడం ఇలాంటియన్నీ ఎదురవుతా ఉంటాయన్నట్టు. అట్లా కొన్ని రోజులు వాళ్ళక్కడ కొన్ని పరిస్థితులను ఎదుర్కుంటారన్నట్టు. ఎదుర్కొని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అసలు నేను చనిపోయినా, ఈ భయాలు ఇవన్నీ ఇంకా ఎందుకున్నాయి? అసలు నేను ఇంకా ముందుకెళ్ళాలి గదా! అని ఒక దృక్పథం వాళ్ళలో కలుగుతదన్నట్టు. ఎందుకంటే అప్పటి వరకు ఆళ్ళు యాక్సెప్ట్ జేయరు. అప్పటి వరకు వాళ్ళు ఇంకా పైలోకాలకెళ్ళి ఇంకా ముందుకెళ్దామని యాక్సెప్ట్ జేయరు. అదే కోపంతోని, అదే యొక్క భయాలతోని, అదే యొక్క దురాశలతోని. సో అది ఒక డబ్బు మీద గావచ్చు, ఇంకా దేని మీద గావచ్చు. ఇంకా వాళ్ళు ఎలా అంటే ఇంక చెప్తే వినని స్థితిలో ఉంటారు గదా చాలా మంది. నాయనా ఇంక మనం వేరే లోకంలోకెళ్ళి మళ్ళీ భూమి మీదకి రావచ్చు అన్నా చెప్పినా వాళ్ళు అర్థం జేసుకోలేక, వాళ్ళ మనోస్థితిని ఇంకా సెట్ చేసుకోలేక ఉన్నవాళ్ళేందంటే కొన్ని రోజులు అక్కడే వాళ్ళు ఉంటారన్నట్టు. వాళ్ళు ఎప్పుడైతే అరే! నేను చనిపోయాను, నా శరీరం విడిచిపెట్టినా, నన్ను కాలబెట్టిర్రు, తర్వాత నాకు ఫోటో ఏసి దండేసిర్రు, అందరూ మర్చిపోయారు. వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు నేనెందుకు ఈడ కుమిలిపోతున్నా? నేనిప్పుడు నేను డబ్బు కోసం ఇంత వెంపర్లాడినంత మాత్రాన రావట్లేదు గదా! అని ఒక రియలైజేషన్ కలుగుతదన్నట్టు. ఇంకా నా కోపము, దురాశ ఇవన్నీ నేను పోగొట్టుకోవాలి అనే ఒక ఆలోచన కలిగి నేను ఇంకా ముందుకెళ్ళాలి అనే ఒక స్పష్టత కలిగినప్పుడు, అప్పుడు వాళ్ళకి ఒక ముందు అడుగు వేస్తా ఉంటారన్నట్టు. వాళ్ళనికి సహాయపడడానికి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎంటనే వాళ్ళకు ఒక గందరగోళంలో ఉంటారు కాబట్టి వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ యొక్క స్పిరిట్ గైడ్స్, ఒక్కొక్క మతంలో ఒక్కొక్క విధంగా అంటారు. కొంతమంది ఏంజెల్స్ అంటారు, కొంతమంది స్పిరిట్ గైడ్స్ అంటారు, కొంతమంది పూర్వీకులు అంటారు. ఇప్పుడు మన హిందువులైతే దేవుళ్ళు కనిపించారంటారు. లేకపోతే తాత ముత్తాతలు కనిపించారంటారు. వాళ్ళొస్తారు అక్కడికొచ్చి. వచ్చి మనోడా లేదంటే కొడుకా ఇలా చనిపోయినావు గదా నువ్వు. సో చనిపోయిన తర్వాత తర్వాత ఇలా ప్రాసెస్ ఉంటుందని చెప్పడం. స్పిరిట్ గైడ్స్ గూడా వాళ్ళకు అలా చెప్పడం అన్నట్టు. సో చెప్తే వాళ్ళు కాస్త దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ముందుకు పోగలిగితే ఆ యొక్క వాళ్ళు ఎక్కువ రోజులు ఆ యొక్క కింది డైమెన్షన్‌లో ఇరుక్కోరన్నట్టు. ఎందుకంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే. నేను మారడానికి సిద్ధంగా ఉన్నా. నేను నాకు చనిపోయినా అని చెప్పి వాళ్ళ మనస్థితిని వాళ్ళు కరెక్ట్‌గా వాళ్ళు హ్యాండిల్ చేయగలిగినట్లయితే. ఇప్పుడు చూడండి మనము ఈ భూమి మీద ఉండంగానే మన మనస్థితిని కరెక్ట్‌గా మన కంట్రోల్‌లోకి తెచ్చుకోలేక ఇంకా అవి యొక్క నెగెటివ్ భావాలు మన లోపల ఉన్నాయనుకోండి. వెంటనే మాత్రాన మనం మారం గదా! మార్పు రాదు గదా వెంటనే. సో ఎలా వస్తుంది మార్పు? ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి అదే విధంగా ఉంది గదా! సో అట్లా దాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు కొంతమంది తొందరనే రియలైజ్ గావచ్చు. అలా ఏం లేదు. సో వీళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ యొక్క పైలోకాలకి వీళ్ళు వెళ్ళగలుగుతారు. వీళ్ళ సహాయంతోని.
ఇక మిగతా వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడే ఉండి వీళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీళ్ళు లైట్ అందియగలుగుతారు. వీళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. వీళ్ళు చేతి అందిస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అన్నట్టు. సో ఇట్లా వీళ్ళు ఆ దశ దాటి వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు అన్నట్టు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన మనోస్థితి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎన్నో లోకాలు ఉంటాయి అన్నట్టు. భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం, ఇట్లా ఎన్నో రకాలైన లోకాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ తగ్గట్టు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఎలాగైతే మనము మన యొక్క వైబ్రేషన్ కు తగ్గట్టు, అంటే మన యొక్క శక్తి ప్రకంపనలకు తగ్గట్టే ఆ స్థితిలోకి వెళ్తాం అన్నట్టు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎవరు మనకు నువ్వు ఇక్కడికెళ్ళు, ఈ లైన్ కట్టు, ఈ లైన్ కట్టు అని మనకు గవర్నమెంట్ ఆఫీసులలో ఉన్నట్టు ఉండదు అన్నట్టు. ఎందుకంటే మనకు ఎగ్జాక్ట్ గా మన మనోస్థితికి తగ్గట్టు అక్కడ వెళ్తాం అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక అయస్కాంతాన్ని తీసుకున్నాం. అయస్కాంతాన్ని తీసుకుని ఏం చేస్తాం, దాని కింద మట్టిలో పెట్టినప్పుడు సో అయస్కాంత శక్తి ఏదైతే చిన్న చిన్న రేణువులు ఉన్నాయో, చిన్న చిన్న అయస్కాంతపు మ్యాగ్నెట్స్, చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయో వాటిని అట్రాక్ట్ చేసుకుంటుంది, అంటే వాటిని లాక్కుంటుంది కదా. సో అదే విధంగా మన యొక్క మనోస్థితికి తగ్గట్టు ఆ లోకాల్లోకి మనం వెళ్ళబడతాం. సో ఆటోమేటిక్ గా వెళ్ళబడతాం. ఇది ఎవరు పని చేసి నువ్వు ఇక్కడికి ఏం లేదు, మన యొక్క స్థితిని బట్టే ఆ లోకాల్లో మనకు ఎంట్రీ ఉంటుంది అన్నట్టు. సో మన యొక్క స్థితి కరెక్ట్ గా లేనప్పుడు మన హయ్యర్ లోకాల్లోకి వెళ్ళలేము అన్నట్టు. సో అట్లా ఈ యొక్క మనోస్థితిని తగ్గట్టు వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ ను పొందుతూ ఇంకా ముందుకు వెళ్తా ఉంటున్నారు. సో ఇది ఎక్కడ వీళ్ళు లోయర్ డైమెన్షన్ లో కూడా ఎక్కడ ఆగడం ఉండదు. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు కొన్ని నెలలక కొన్ని సంవత్సరాలక రియలైజ్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్లాల్సిందే, వేరే అవకాశం లేదు. ముందుకెళ్ళడమే, వెనక్కి వెళ్ళాల్సినంటూ ఏం లేదు. సో అందుకే భయపడాల్సిన అవసరం లేదు. సో మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ ఇంకా మనం ఎప్పుడు మనం సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనకి ఇక్కడైనా కానీ అక్కడైనా కానీ మనకు సహాయం చేయడానికి ఎంతో మంది ఉంటారు అన్నట్టు. సోల్ రివ్యూ జరుగుతుంది అన్నట్టు. సో ఈ సోల్ రివ్యూ అంటే ఏంది అంటే మనం మన యొక్క ఆత్మ ప్రయాణంలో ఇది చాలా ముఖ్యమైన దశ. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనం ఎలా జీవించాము, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాము, ఎలాంటి కర్మలు చేశాము, మంచి కర్మలు చేశామా, పనికిరాని కర్మలు చేశామా, మన వల్ల సాటి జీవులకు ఇబ్బంది పెట్టామా, ఇవన్నీ మనము సినిమా చూసుకుంటాం ఎగ్జాక్ట్ గా. ఇది మరి సినిమా చూసినట్టు చూసుకుంటున్నాం కదా అంటే ఇది ఒక న్యాయస్థానమా, ఎవరైనా తిడతారా కొడతారా అంటే ఏముండదు. తిట్టుడు కొట్టుడు ఏముండదు. ఎందుకంటే మన అందరం ఆత్మస్వరూపులమే. ఎందుకంటే ఇక్కడ ఎవరికి పనిష్మెంట్ శిక్షిస్తున్నాం, నువ్వు వీడు తప్పు చేసినాం అనేది ఏం లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఓకే సోల్ రివ్యూ అని చెప్పి వాళ్ళే చూసుకుంటారు. ఒక రూమ్ లోకి పోయా లేకపోతే అక్కడ పరిస్థితిని బట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు ఒక స్క్రీన్ లో. ఇలా పుట్టాను, ఇలా చేశానని చూసుకునేటప్పుడు ఏమైపోతుంది అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మనం ఎగ్జాక్ట్ గా పైలోకల్లో మనం ఇంతకుముందు ఎన్నో జన్మలల్లా ఇది ఆల్రెడీ చేసుకొని వచ్చాం. ముందు జన్మల్లో కూడా ఇటువంటి అనుభవాలు పొందుతాం కాబట్టి ఇది చాలా మనం అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం అక్కడ చూసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తిని బాధ పెట్టినప్పుడు ఆ వ్యక్తి ఎంత కృంగిపోయి ఎంత బాధపడ్డాడో అది మనం ఫీల్ అవుతూ ఉంటాం అక్కడ. ఎందుకు ఫీల్ అవుతాం అంటే ఇక్కడ మనం వేరు కనిపిస్తున్నాం. ఇక్కడ సుధాకరు, మహేషు, రమేషు, ఇంకోటి కనిపిస్తున్నాం కానీ ఆత్మ దృష్టిలోకి వెళ్ళిన తర్వాత ఇదంతా చేతి ఎవరిది? ఒక్క సుధాకర్ది, అంటే ఒక శరీరాన్ని. సో అదే విధంగా పైలోకాల్లోకి వెళ్ళిన తర్వాత వేరు కనిపించదు. అరే కింద ఇంత ఇబ్బంది పెట్టిన ఈ ఆత్మ అంటే ఎవరు? మళ్ళీ నేనే అని చెప్పి ఆ యొక్క మనోవేదనను వాళ్ళు ఫీల్ అవుతారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి థియేటర్ లో, అక్కడ ఏదైనా సాడ్ అంటే ఎమోషనల్ సెన్స్ వచ్చింది అనుకోండి, సీన్ వచ్చింది అనుకోండి, మనకు తెలియకుండానే బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు అయితే ఏడుస్తారు కొన్ని సీన్స్ చూసి సినిమాలో. ఎందుకంటే అక్కడ వాళ్ళు నిజం కాదు, అది కల్పితం, ఉత్త సినిమానే. కాకపోతే వాళ్ళు ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఇక్కడ కూడా సేమ్ ఆ సోల్ రివ్యూ చూసుకున్నప్పుడు మనం మెయిన్ ఇన్సిడెంట్స్ అన్ని క్లియర్ గా చూసుకుంటాం అన్నట్టు. ఈ వ్యక్తిని ఇంత బాధ పెట్టినా అని. ఒకవేళ ఆ వ్యక్తిని మన వల్ల ఎవరైనా ఒకవేళ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకోండి, సో అది కూడా చూసుకుంటాం అన్నట్టు. ఆ వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు నేను చేసిన మంచి కర్మల వల్ల అని మనం ఆ ఆనందాన్ని పొందుతాం. అంటే వాళ్ళు ఏదైతే బాధ పొందిర్రో ఆ బాధని మనం పొందుతాం మనం చేసిన నెగిటివ్ కర్మల వల్ల. లేదైతే మనం చేసిన మంచి సత్కర్మల వల్ల ఏదైతే వాళ్ళు మంచి పొందిర్రో, అంటే ఆ మంచిగా ఫీల్ అయ్యారో ఆ ఫీలింగ్ కూడా మనం పొందుతూ ఉంటాం అన్నట్టు. సో నాకు ఒక రోజు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండే నాకు. సో ఒక లోకంలో ఒక వ్యక్తి నన్ను చాలా హగ్ చేసుకుని చాలా థ్యాంక్ యూ చెప్తున్నాడు.
అతను టైంకి చెప్తున్నప్పుడు అతనిలో ఎంత ఆనందం పొందుతున్నాడో నేను అంత ఆనందం పొందుతున్నా. సో, అతను నాకు తెలిసిన పర్సనే. బట్ అతని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, సో, నేను ఎన్నో పనికిరాని కర్మలలో ఉండేవాడిని. అంటే మీరు ధ్యానం నేర్పించడం వల్ల నేనిప్పుడు మంచి రూట్‌లోకి వెళ్తున్నాను అని జెప్పి అతను చాలా గ్రాటిట్యూడ్‌గా ఫీల్ అయ్యి నన్ను హగ్ జేసుకున్నప్పుడు, అసలు అతనిలో ఉన్న ఆనందాన్ని లిటరల్లీ నేను ఫీల్ అయిపోయా. అతను నేను వేరు గాదని జెప్పి. నాకప్పుడు అర్థమైందన్నట్టు. ఆహా! సోల్ రివ్యూ అంటే ఇట్లే ఉంటదేమో. అంటే మనము మన యొక్క సినిమా జూసుకుంటున్నప్పుడు, మన యొక్క రివ్యూ జూసుకున్నప్పుడు ఎగ్జాక్ట్‌గా మనం అదే ఫీల్ అవుతా ఉంటామన్నట్టు. సో, అట్లా మనం కొన్ని రోజులు గాని, కొన్ని వారాలు గాని ఇట్లా జూసుకుంటామన్నట్టు. సో, ఈ ఈ విషయాలు చాలా మంది న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో లోప్సం రాంపా గాని, ఇంకా చాలా మంది దీని గురించి చెప్పడం జరిగిందన్నట్టు. సో, ఇది ఒక్కరే గాదు. ఎంతోమంది చనిపోయి మళ్ళీ పుట్టిన వాళ్ళు గూడా ఈ అనుభవం గురించి చెప్పడం జరిగిందన్నట్టు. వాళ్ళు చూసుకున్న సోల్ రివ్యూస్. ఎందుకంటే నేను అంటే ఈ యొక్క రీసెర్చ్‌లో చాలా మందిని స్టడీ చేశానన్నట్టు. చనిపోయి తిరిగి వచ్చిన వాళ్ళేం జెప్తున్నారు? లేదంటే పురాతన గ్రంథాలేం జెప్తున్నాయి? న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ పీపుల్ ఏం జెప్తున్నారు? ఛానెలింగ్ ద్వారా వేరే లోకంలో ఉన్న మాస్టర్స్‌తోని కనెక్ట్ అయ్యే వాళ్ళు ఏం జెప్తున్నారు? సో, వీటన్నింటిని క్రోడీకరించి నేను ఒక అండర్‌స్టాండింగ్ జేసుకొని ఈ యొక్క నోట్స్ ప్రిపేర్ జేసుకోవడం జరిగిందన్నట్టు. అదే విధంగా నా అనుభవాలతోని ఒక అండర్‌స్టాండింగ్ జేసుకొని. ఎందుకంటే అన్నీ ఇంపార్టెంట్ గదా! ఎందుకంటే దేన్ని గుడ్డిగా నమ్మలేదు. సో, అలా నాకు అర్థమైంది. సో, నేను అర్థం జేసుకుంది చెప్పుతున్నానన్నట్టు. సో, అట్లా ఆ సోల్ రివ్యూ అనే అనుభవాన్ని కొన్ని రోజులు ఫినిష్ జేస్తది ఈ ఆత్మ. సో, అక్కడ నువ్వు తప్పు జేసినావు, నువ్వు కరెక్ట్ జేసినావు, ఇలా జేసినావు అని ఏం లేదు. మనకు మనమే. ఇప్పుడు మన సినిమాని మనమే జూసుకున్న తర్వాత ఇంకా మనకు అర్థమైతది అరే! ఇక్కడ తప్పు జేసినా, అరే! ఇట్లా అనకపోయుండే, అసలు వీళ్ళకి ఇబ్బంది పెట్టినా, ఇలా మాట్లాడకపోయుండే, ఇంకా నాలో ఓపిక ఇంకా పెంచుకునేదుండే అని మనకు అక్కడ అర్థమైపోతా ఉంటదన్నట్టు. అట్లా మనం చాలా స్పష్టంగా జూసుకుంటామన్నట్టు. ఒక్కసారి ఊహించండి మనం ఇక్కడ గూర్చొని మనం గత 30 సంవత్సరాల నుంచో, 40 సంవత్సరాల నుంచో మన సోల్ రివ్యూను, మన యొక్క జీవిత రివ్యూని జూసుకుంటే మనకే అర్థమైతది గదా! అరే! ఇక్కడ ఇట్లా జేసినా, ఇలా జేయాల్సిందే అని జెప్పి. సేమ్ సో, అక్కడ మనకు చూసుకుంటామన్నట్టు. ఒక దురదృష్టవశాత్తు ఏందంటే, మనం మన జీవితంలో ఇప్పుడు ఎక్కువ తొంగి చూడమన్నట్టు. మనం ఏమేం తప్పులు చేసినాం, ఏమేం సరి చేయాలని ఇప్పుడు చెక్ చేసుకోం. కాకపోతే మనం ఎప్పుడైతే ఇప్పటినుంచే మన రివ్యూ గతంలో ఎట్లున్నాం మనం, ఇప్పుడు ఎట్లుండాలి, ఇంకా ముందు ముందు ఎలా ఉండాలి, సో ఏమేం తప్పులు చేసినాం, ఏమేం తప్పులు చేయకుండా ఉండాలి, ఏ క్వాలిటీస్ అంటే ఏ గుణాలు సరిగ్గా లేవు, ఏ గుణాలను పొందించుకోవాలని చెప్పి మనం ఒక బుక్ మెయింటైన్ చేసుకోవాలి. మన సోల్ రివ్యూని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవాలి మనం. అక్కడికి పోయిన తర్వాత ఈజీ అయితది. ఎందుకంటే మనకి ఎందుకు ఈజీ అయితదంటే ఇప్పటి నుంచే మనం మిస్టేక్స్‌లన్నీ సరి చేసుకుంటాం అన్నట్టు. ఎందుకంటే భూమి మీదకొచ్చిన చాలా మంది ఆత్మలు పైలోకాలకి వెళ్ళిన తర్వాత మళ్ళా వాళ్ళు నేను ఇలాంటి అద్భుతమైన ప్రణాళికేసుకున్నా. కాకపోతే నేను మళ్ళీ కరెక్ట్ దాన్ని ప్రణాళిక ప్రకారం వెళ్ళలేదు. ఈ జన్మలో ఓపికగా పెంచుకోవడానికి ఇటువంటి కుటుంబాన్ని ఎంచుకున్నా. బట్ ఇంకా ఆ కుటుంబం మీద ఇంకా ద్వేషరాగాలతోనే ఉన్నా అని చెప్పి మనకు అక్కడికి పోయిన తర్వాత అర్థమైతది. బట్ ఇక్కడే మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇంకా ముందు ముందు ఇంకా మనకు బాగా ఉంటుంది. అందులో ఇంకా బాగా డీప్‌గా వెళ్దాం. అట్లా మనం ఈ యొక్క పరిస్థితులన్నీ ఎదుర్కొన్న తర్వాత మనకు చాలా క్లారిటీగా వస్తదన్నట్టు. ఆహా! అలా అసలు ఇలా జేయకూడదు, ఇలా జేయాలి, ఇలా అని జెప్పి. సో, అట్లా ఈ సెవెల్ రివ్యూ అంతా అయిన తర్వాత మనకు అప్పుడు మనకింకా అర్థమైతది. నేను ఈ పాఠాలు నేర్చుకోవాలి. సరిగ్గా పాఠాలు నేర్చుకున్నా గాని, ఇంకా భూమి మీద కరెక్ట్‌గా దాన్ని అప్లై చేయలేకపోయినా అని జెప్పి, అక్కడ మనకొక దశ స్టార్ట్ అయిపోతది. అక్కడ మనకు ఆత్మ శుద్ధి చేసుకునే ఒక అవకాశం లభిస్తదన్నట్టు ఇంకా. ఎందుకంటే మనకు అర్థమైపోయింది గదా! ఇంక మనది చాలా క్లియర్‌గా. మనది మనకే. ఎవరికి గాదు. మనది మనకే బాగా అర్థమైపోతది అక్కడ గూడా. మళ్ళీ పుట్టడానికి కార్మిక్ ప్లానింగ్ కర్మల ప్రకారం పునర్జన్మ కోసం ప్రణాళికేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ సోల్ రివ్యూ అయిపోయింది ఒక దశలో. తర్వాతేంది? నెక్స్ట్ ప్రణాళిక స్టార్ట్ అయిపోతదన్నట్టు. నెక్స్ట్ మనము ట్రిప్ ఎట్లా ప్లాన్ జేసుకోవాలి భూమి మీద అనేది. కర్మలన్నీ జూసుకున్నాము. ఇంకా గత జన్మ కర్మలు అన్నిటిని కూడా మనము అనలైజ్ జేస్తామన్నట్టు. ఈ కొన్ని గత జన్మ కర్మలన్నీ తీసుకొని, సో, అప్పుడు మనము అక్కడ మళ్ళొక అవకాశం తీసుకోవడానికి భూమి మీదకి రావడానికి అవకాశం తీసుకోవడానికి అక్కడ ప్రణాళిక స్టార్ట్ అయిపోతదన్నట్టు. మామూలు విషయం గాదు. ఆత్మ ప్రణాళిక అనేది మామూలు విషయం గాదు. మనం ఆఫ్టర్ ఆల్ ఒక వారం రోజులు, నెల రోజులైనా ఊరికి పోతేనే మస్తు రోజుల నుంచి ప్లానింగ్ చేసుకుంటాం. దానికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని, బ్యాగ్ కొనుక్కొని, అన్నీ బుక్ చేసుకొని. మరి అటువంటిది 100 సంవత్సరాల ప్లానింగ్‌కు ఎంత ఆలోచించి, ఎంత విశ్లేషించి మనం యేసుకుంటామో మనం బాగా గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. సో, అట్లా మనకు అక్కడ కర్మల ప్రకారం ప్లానింగ్ యేసుకోవడానికి సిద్ధమవుతా ఉంటాం. మనకు ఇంకా ఎందుకంటే అప్పుడు మనం భూమి నుంచి
వెళ్ళి అక్కడ సోల్ రివ్యూ చూసుకున్న తర్వాత మనం కొద్దిగా మానసికంగా కొద్దిగా వేదనకు గురవుతాం కదా, అరే ఇట్లా చేశానే ఇట్లా చేశానని. ఈ రోజు చిన్న చిన్న తప్పులు చేస్తేనే మనం చాలా రోజులు ఆలోచిస్తాం. సో ఇన్ని మంచి పనులు గాని, ఇన్ని పనికిరాని పనులు గాని చేశాం కాబట్టి మనకు కొద్దిగా టైం గావాలి గదా! సో మళ్ళా మనం సిద్ధం గావాలి. నెక్స్టు మనం ఆటకెళ్ళాలి అంటే. సో అప్పుడు మనకు అక్కడ హీలింగ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతదన్నట్టు. ఆ సోల్ రివ్యూ పూర్తయిన తర్వాత మనం హీలింగ్ అనే దశలోకి వెళ్తామన్నట్టు. అప్పుడేమైతది, మన శరీరంలో ఎన్నో రకాలైన బాధలుంటాయి గదా! ఎన్నో రకాలైన భావోద్వేగాలుంటాయి గదా! అరే వీళ్ళని ఇట్లా అన్నా, ఇట్లా జేసినా, పాపం వాళ్ళంతా బాధపడ్డరని. సో ఇట్లా ఎన్నో రకాలైనయి. సో అట్లా ఆ గాయాలన్నీ తగ్గించుకోవడానికి మనకక్కడ విశ్రాంతి పొందుతాం. మంచిగా రెస్ట్ తీసుకుంటాం. ఆ యొక్క హీలింగ్ పీరియడ్‌లో బాగా రెస్ట్ తీసుకుంటాం. మంచి మంచి చాంబర్స్ గూడా ఉంటాయి. కొంతమంది చూడాలనుకున్న వాళ్ళు 'యాస్ట్రల్ సిటీ' అనే మూవీ ఇంగ్లీష్‌లో ఉంటది, చూడొచ్చు. తెలుగులో కావాలనుకున్న వాళ్ళు కామెంట్‌లో పెట్టండి. లేదంటే ఇక్కడ పెట్టండి. నేను వాళ్ళకి లింక్ పంపిస్తా. యూట్యూబ్‌లో పెట్టడానికి లేదది. నేను వాళ్ళకు తెలుగులో చేసి ఒకటి పంపించాను ఎక్స్‌ప్లెయిన్ చేసి. అది కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ పెట్టవచ్చు. కామెంట్‌లో కూడా పెట్టవచ్చు. సో అట్లా కొన్ని కేంద్రాలుంటాయన్నట్టు. అక్కడ మనకు ఆ హీలింగ్ కేంద్రాలుంటాయన్నట్టు. అక్కడ చాలా ప్రశాంతంగా, చాలా ప్రేమగా, చాలా అద్భుతంగా ఉంటుందన్నట్టు ఇంకా. ఎందుకంటే ఆహ్, అక్కడ మనము ఎంత తొందరగా మనం రెడీగా అయితే మళ్ళా జన్మ తీసుకోవచ్చు కదా, అట్లా. సో, అక్కడ మనకు చాలా అద్భుతమైన ఆత్మలు, అంటే మంచిగా ఎదిగిన ఆత్మలు, మనం మాస్టర్స్ అనొచ్చు, గైడ్స్ అనొచ్చు. సో, మనకు అక్కడ వాళ్ళందరూ ఉంటారు మన చుట్టుపక్కల. వాళ్ళు మనకందరికీ సహాయం జేస్తారు. మనకు కావాల్సిన సపోర్ట్ ఇస్తారు. ఓకే నాయనా, నువ్వు ఇలా జేశావు. ఓకే. నువ్వు ఇలాంటి తప్పులు జేశావు. లేదంటే ఇలాంటి మంచి పనులు జేశావు. ఓకే. అయిపోయిందేదో అయిపోయింది. విడిచిపెట్టు. ఇంకా ముందుకెళ్ళు. ఇంకా ముందుకు సాగు. ఇంకా నేర్చుకో అని జెప్పి వాళ్ళు మంచిగా సపోర్ట్ ఇస్తారు. ఒక చిన్న బాబుకి భయపడ్డాడనుకోండి, బాధపడుతున్నాడనుకోండి, వాళ్ళ మదర్ ఎంత బాగా చెప్తది. వాళ్ళ మదర్, ఇంటి సభ్యులు, "ఏం గాదు. ఈసారి ఫెయిల్ అయితే నెక్స్ట్ టైమ్ మంచిగా రాయి" అని అంటాం గదా! సో, అట్లే ఆ విధంగా ఏందంటే మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి గూడా తెలుసు మనం గూడా దైవత్వ స్వరూపులం. అందరం అదే అని జెప్పి ఎక్కడ నిన్ను దూషించడం, ఇట్లాంటి శిక్షించడం అనేది ఏముండదు. అప్పుడు వాళ్ళు క్లియర్‌గా మనకు సహాయాన్ని అందిస్తారన్నట్టు. అప్పుడు మనకు భూమి మీద ఉన్నప్పుడు మనం ఎన్నో రకాలైన కష్టాలు, బాధలు, లోపాలు ఇవన్నీ మనకు ముద్రలుంటాయి గదా! మన ఆత్మ మీద ముద్ర పడతది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు 20, 30 సంవత్సరాల కింద జరిగిన సంఘటనే మనకి ఇంకా మైండ్‌లో తిరుగుతా ఉంటది. అది గుర్తు తెచ్చుకుంటే కన్నీళ్లు గూడా వస్తా ఉంటాయి. మరి అటువంటప్పుడు ఈ 100 సంవత్సరాల సారాంశాన్ని, ఈ సారాన్ని, సో పైన జన్మాల్లోకెళ్ళిన తర్వాత ఆ ముద్రలుంటాయి గదా! మనం చిన్న చిన్న ముద్రలు, భయపడ్డవి, బాధపడ్డవి, అవమానానికి గురైనవి, బాగా మానసికంగా వేదనకు గురైనవి ఇవన్నీ ఉంటాయి గదా! ఆ గాయాలన్నిటిని మెల్లమెల్లిగా మనము హీలింగ్ జేసుకుంటామన్నట్టు. హీలింగ్ చేసుకొని అవన్నీ మెల్లిమెల్లిగా తొలగిపోతా ఉంటాయన్నట్టు. అప్పుడు మళ్ళా మనము రెడీగా అయితామన్నట్టు. మనం మళ్ళా స్వచ్ఛమైన రూపాన్ని పొందుతామన్నట్టు. ఇంకా మనం సిద్ధంగా అయిపోతాం. సో అట్లా. సో, కొంచెం అభివృద్ధి ఇప్పుడు ఎవరైతే కొంచెం అభివృద్ధి చెందుతారో, అంటే అభివృద్ధి అంటే వాళ్ళు ఇంతకు ముందు చెప్పినట్టు వాళ్ళు ఎవరైతే ధ్యాన సాధన బాగా చేస్తూ ఉంటారో, జ్ఞానాన్ని పెంచుకుంటా ఉంటారో, వాళ్ళ శక్తిని పెంచుకుంటా ఉంటారో, వాళ్ళేం చేస్తారంటే, ఆ యొక్క సూరలోకం నుంచి కూడా పైలోకాలకి వెళ్తారు వాళ్ళు. మిగతా ఆత్మలకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ శక్తి సరిపోదు. బట్ కొంతమంది ఆత్మలు మాత్రం అభివృద్ధి చెందుతుర్రో, ఆధ్యాత్మికంగా ఎదుగుతుర్రో, సో, వాళ్ళు ఆ పైలోకాల్లోకెళ్ళి అక్కడ ధ్యానం జేసుకోవడానికి, ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడానికి గూడా అక్కడ అవకాశాలుంటాయన్నట్టు. సో, ఆ పైలోకాల్లో, ఇంకా పైలోకాల్లో, అడ్వాన్స్‌డ్ లోకాల్లో. సో, చాలా మంది ఈరోజు ఎవరైతే ఈ ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికంగా టీచ్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ గూడా ఇంకా ఈ యొక్క సువర్లోకం పైనుంచిన డైమెన్షన్ నుంచి వచ్చిన వారని జెప్పొచ్చు. చాలా మంది గూడా. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిని దాటి వెళ్లి ఈ భూమి మీద మార్పు తీసుకురావడానికొచ్చిన వాళ్ళు చాలా మంది గూడా ఉంటారు. అట్లా గూడా ఉంటారన్నట్టు. సో, వాళ్ళు పైలోకాల్లోకెళ్ళి ఇంకా మంచి హయ్యర్ మాస్టర్స్‌తోని కలిసి గొప్ప గొప్ప ధర్మాల గురించి తెలుసుకుంటారు. మహా విజ్ఞానం గురించి తెలుసుకుంటారు. గొప్ప గొప్ప టెక్నాలజీ గురించి తెలుసుకుంటారు. ఈ యొక్క పిరమిడ్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటారు. ఈ భూమి మీద ఎలా మంచి పనులు చేద్దామని తెలుసుకుంటారు. ఇట్లా ఈ యొక్క సైన్స్ ఎలా చేద్దామనేది అన్ని రకాలైనవి ఈ పైలోకాలు ఉంటాయన్నట్టు. సో, ఇది ఇక్కడికి మాత్రం అందరూ వెళ్ళలేరు. అది. సో, ఇక్కడ వీళ్ళు విశ్రాంతి తీసుకోవడమే గాకుండా వీళ్ళు నేర్చుకుంటారన్నట్టు. సరే అక్కడ మనకు ఎట్లా ఇక్కడ మనకు స్కూల్‌లో ఎలా ఉంటాయో అక్కడ గూడా అక్కడ అద్భుతంగా వాళ్ళకి గూడా అలాంటి ఎడ్యుకేషన్, అంటే ఆత్మ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో, ఎప్పుడు భూమి మీదకి రావాలి? మరి ఎలా రావాలి? ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలని మనం ఇక్కడికి వచ్చే ముందే అక్కడ నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇక్కడికొచ్చి మనం ప్రాక్టికల్‌గా మనం చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఈత ఎట్లా కొట్టాలనేది బుక్ మస్తు చదివినాం పైలోకాల్నే. ఇక్కడికొచ్చి సముద్రంలో దూకి ట్రయల్ చేస్తున్నాం అన్నట్టు. అట్లా. సో, అక్కడ ఆల్రెడీ ఈరోజు మనకొస్తున్న సమస్యకు అక్కడే నేర్చుకున్నాం. ఇది బాగా గుర్తుంచుకోవాలి.
ఈ రోజు మనకు వస్తున్న ఎంత గడ్డు పరిస్థితి అయినా కానీ మన ప్రమేయం లేకుండా రావట్లేదు. మెయిన్ సంఘటనలన్నీ సృష్టించుకున్న సృష్టికర్తల మనమే. దానికి కావలసిన జ్ఞానాన్ని పైలోకాల్లో పొందాము. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ప్రాక్టికల్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే. అంటే దాన్ని భౌతికంగా మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఇక్కడ అప్లై చేయడమే, అంతే, సింపుల్. ఇదేదో కొత్తదేం కాదు ఇవి నేర్చుకుంటున్న జ్ఞానం కూడా. సో మనందరం ఈ రోజు ఈ జ్ఞానం నేర్చుకుంటామంటే ఇది కొత్తదేం కాదు. ఆల్రెడీ దీనికి ముందే ఇటువంటి ప్రణాళిక ఉండొచ్చు మనకు. ఈ భూమి మీద ఈ యొక్క ఒక ప్లాట్ఫామ్ కు కనెక్ట్ అయ్యి, లేకపోతే ఒక సొసైటీకి కనెక్ట్ అయ్యి, ఇటువంటి జ్ఞానాన్ని ఇతరుల ద్వారా నేను వినాలి, విన్న జ్ఞానాన్ని చెప్పాలని మనకు ఒక ప్రణాళిక కూడా ఉండొచ్చు. సో ఉండొచ్చు ఇట్లా మెయిన్ సంఘటనలు. సో అట్లా మనం అక్కడ కూడా అద్భుతంగా నేర్చుకుంటాం అన్నట్టు. సో మన యొక్క ఏమేమి అవసరం ఉండదో ఆ కర్మలకు మనం ఆ కర్మ నుంచి బయటకు వచ్చి ఆ పాఠాలు నేర్చుకోవడానికి. ఇక్కడ బలవంతంగా నువ్వు భూమి మీదకి వెళ్ళని లేదు. మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నామో మనకు ఎదుగుదల కావాలి కదా. సో మళ్ళీ నేను భూమి మీదకి వెళ్తాం, మళ్ళీ ఇట్లా ప్లానింగ్ చేసుకుంటా అంటాం అన్నట్టు. ఇప్పుడు చాలా వరకు అనుకుంటాం కదా, ఈ దేవుడు నన్ను పంపిండు, ఈ కింద నన్ను ఎవరో నూకేస్తే నేను ఇక్కడికి వచ్చిన, బలవంతంగా వచ్చిన మనం అనుకుంటాం కానీ అట్లేం ఉండదు. ఇప్పుడు ఒక వారం రోజులు హాలిడేస్ వచ్చినాయి, మనం సెలవు పెట్టినాం. సో తర్వాత ఇంకో వారం రోజులు హాలిడేస్ తీసుకోవాలనుకున్నాం, 15 రోజులు తీసుకున్నాం. తర్వాత ఏమనిపిస్తుంది, అరే పోవాలి, వర్క్ వెళ్ళాలి అనిపిస్తుంది కదా. లేకపోతే ఏం చేస్తాం, ఖాళీ ఉండితో టైం వేస్ట్. పోతే అక్కడ ఏమైనా నేర్చుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా వేయచ్చు అని చెప్పి అనిపిస్తుంది కదా, లేకపోతే డబ్బులు వస్తాయని. ఇది కూడా అంతే అన్నట్టు. సో ఖాళీగా మనము ఆత్మ లోపల నుంచి ఎప్పుడు ఎదగాలి అని ఒక తపన ఉంటది అన్నట్టు. దానికోసం ఖాళీ ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి సృష్టించుకొని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటది. అక్కడనా ఇక్కడనా అనేది. అట్లా ఇంకా మరి నేను జన్మ తీసుకుంటానే ఒకటి ఉంటది అన్నట్టు. ఇక ఎప్పుడైతే ఆ యొక్క దశ పూర్తిగా హీల్ అయ్యి మంచిగా ప్రశాంతత స్థితికి వచ్చిన తర్వాత, నేను సిద్ధంగా ఇక జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న తర్వాత, సో అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది ఇక నేను జన్మ తీసుకుంటా అని చెప్పి. సో ఆ ఇది ఒకటి మళ్ళొకటి బాగా గుర్తుంచుకోవాలి. ఇది శిక్ష కాదు. ఎవ్వరు భూమి మీదకి శిక్ష అని పంపివ్వట్లేదు. ఎవ్వరు అక్కడ నుంచి ఇక్కడికి బలవంతంగా పంపివ్వట్లేదు. మన ఆత్మ ఎదుగుదల కోసం, మనం నేర్చుకోవడానికి, మనం ఎదగడానికి స్వచ్ఛందంగా మనం నిర్ణయం తీసుకొని వస్తాం. దీన్ని బాగా బలంగా నమ్మాలి. సో అప్పుడు ఆత్మ నేర్చుకోవాల్సిన పాఠాలను గమనించి, ఇంకేమైనా కర్మలు ఉన్నాయో అవన్నిటిని అవగాహన చేసుకొని, ఏమేమి రాసుకోవాలో అవన్నీ ఒక లిస్ట్ అవుట్ పెట్టుకుంటుంది అన్నట్టు. అప్పుడు తాను తీసుకునే జన్మ గురించి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నట్టు. సో ఎలాంటి కర్మలు తీర్చాలి, గత జన్మల్లో మనం చేసిన పనుల్లో ఇంకేమన్నా మిగిలి ఉన్నాయా అన్న కర్మలు. సో ఆ జన్మలో ఇంకేమన్నా కర్మ బ్యాలెన్స్ చేయాలన్నా, ఎవరికన్నా చేసిన కర్మలు ఇంకా బ్యాలెన్స్ చేయాల్సి ఉందా. అది ఏ కర్మలైనా కానీ, మంచి కర్మలైనా కానీ, చెడ్డ కర్మలైనా కానీ. సో మనం ఎవరికైనా కష్టం కలిగిస్తే ఆ జన్మలో వాళ్ళ స్థానంలో ఎటువంటి కష్టాలు పడ్డారో అటువంటి కష్టాలను మనం ఏర్పరచుకోవడానికి ఉంటుంది అన్నట్టు. అప్పుడు మనం ఆ పాఠం నుంచి నేర్చుకుంటాం కదా, అట్లా కర్మం. సో ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి, అదే విధంగా మనకు ప్రేమ, క్షమ, త్యాగము, ఇటువంటి ఆధ్యాత్మిక విలువలు అభ్యసించాలంటే ఎటువంటి యొక్క కుటుంబాన్ని ఎంచుకోవాలని చూసుకుంటది అన్నట్టు. సో ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా క్షమ భావాన్ని నేర్చుకోవాలనుకోండి, ఏం కావాలి, అతని చుట్టుపక్కల చాలా బాధించే సంబంధాలు, కఠిన పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, అతనికి క్షమ విలువ అర్థమైపోతుంది. ఆ యొక్క నేర్చుకునే పాఠానికి తగ్గట్టు పరిస్థితిని క్రియేట్ చేసుకుంటా ఉన్నాం. సో సో అట్లా అన్ని ఒక్కొక్క పాఠానికి ఒక్కొక్క విధంగా పరిస్థితులను క్రియేట్ చేసుకుంటాం అన్నట్టు. ఎలాంటి బంధాలు అవసరం, దీన్ని సోల్ కాంట్రాక్ట్ అంటారు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శత్రువులు, ఎవరైతే దగ్గరగా మన యొక్క జీవితంలో ఎక్కువ ఇంపాక్ట్, ప్రభావాన్ని చూపిస్తున్నారో వాళ్ళందరూ మన సోల్ కాంట్రాక్ట్ లో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం. ఎందుకంటే వాళ్ళందరినీ దింపుకుంది మనమే. మనం కలిసే వ్యక్తులు, మనం మాట్లాడే కొంతమంది ప్రముఖులు. సో ఇట్లా వీళ్ళందరినీ మనం ఆల్రెడీ ఒప్పందం పెట్టుకున్నాం. నేను భూమి మీదకి వెళ్తున్నా, మరి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు, పలానా టైంకి వెళ్తున్నావు, మరి కలిసి వెళ్దాం, మీకు మంచిగా కొడుకో ఉడతా, నన్ను అపురూపంగా పెంచండి, లేదంటే నన్ను బాధించండి, అప్పుడు నాకు ఇలా చేయకూడదని ఒక క్వాలిటీ వస్తుంది. దానికి తగ్గట్టు గత జన్మ కర్మ కూడా క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మీకు గత జన్మల మీరు నా కొడుకుగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు. సో ఇప్పుడు అదే విధంగా నన్ను చూసుకోండి, దాంతో నేను ఒక పాఠం నేర్చుకుంటా అని చెప్పి తల్లిదండ్రులని, కుటుంబ సభ్యుల్ని అందరినీ ఒక్కొక్కరిని
ప్లానింగ్ నేర్చుకుంటాం. ఈ రోజు డైరెక్టర్ ఎట్లా ఆలోచించి ఒక పేపర్ మీద రాసుకొని ఏ హీరో సెట్ అవుతాడు, ఏ హీరోయిన్ సెట్ అవుతాడు, ఏ విలన్ సెట్ అవుతాడు, కమీడియన్స్ ఎవరు ఉండాలి, ఎట్లా దింపుకున్నారో మన యొక్క రాతను అక్కడ ఎగ్జాక్ట్ గా దింపుకున్నాం. ఎందుకంటే మనకు బాగా తెలుసు మనం ఎంత ఎటువంటి స్వభావం ఉందో. ఎందుకంటే మన గురించి మనకు బాగా తెలుసు. మనం ఎంత మనలో బాగా మొండి స్వభావం ఉండి ఏదన్నా క్వాలిటీ అంత తొందరగా నేర్చుకోనప్పుడు, ఇంకా ఇంకా కఠిన పరిస్థితుల్లో పెంచుకున్నప్పుడు ఎట్లా నేర్చుకుంటా అనేది మనకు బాగా తెలుసు ఉంటుంది. అంతే కదా. సో ఇప్పుడు వేరే వాళ్ళు నేను ఎలా మారాలో వాళ్ళకి తెలియదు. సో మనకి బాగా తెలుసు. నాకు ఇటువంటి పరిస్థితి ఉంటేనే నేను మారుతా అని చెప్పి. అప్పుడు అలా ఒక్కొక్కరిని ప్రణాళికల్లో మనం రాసేసుకుంటాం ఇంకా. ఈ టైంలో మనం కలుద్దామని చెప్పి. అట్లా అందుకే మనం బాగా గుర్తుంచుకోవాలి. గుడ్డిగా ఇక్కడ లేము. ఊడిపడి ఇక్కడికి రాలేము. మన యొక్క యాక్సెప్టెన్స్ తోని ప్రణాళిక ప్రకారమే వచ్చినాం. స్వయంగా రూపొందించుకున్నాం. పదే పదే చెప్పడానికి కారణం ఏందంటే, ఇటువంటి జ్ఞానము చాలా వరకు మన మైండ్‌లో ఉంటే ఏమవుతుందంటే అప్పుడు మన జీవితం మారిపోతది. చాలా వరకేందంటే మనం ఉన్నదాన్ని యాక్సెప్ట్ జేయం. ఉన్న మిత్రుల్ని యాక్సెప్ట్ జేయం. ఉన్న శత్రువుల్ని యాక్సెప్ట్ జేయం. ఉన్న కుటుంబ సభ్యుల్ని యాక్సెప్ట్ జేయం. ఉన్న పేదరికాన్ని యాక్సెప్ట్ జేయం. ఉన్న ఏదైనా గాని యాక్సెప్ట్ జేయం. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏందంటే అన్నీ మనమే సృష్టించుకున్నాం మళ్ళా. సో అన్నీ మనమే సృష్టించుకున్నప్పుడు నాకు నేనే రూపుదిద్దుకున్నప్పుడు ఎందుకు రూపుదిద్దుకున్నా ఈ పలానా గడ్డు పరిస్థితి అనే దాని మీదనే ధ్యాస పెట్టినప్పుడు వెంటనే లోపల నుంచి ఇంట్యూషన్ రావచ్చు. ఒక ఫ్రెండ్ ద్వారా రావచ్చు. ఒక కళ ద్వారా రావచ్చు. ఇంకేదైనా రావచ్చు. ఈ పలానా క్వాలిటీ నువ్వు నేర్చుకోవాలి. ఒక్కసారి పడిపోతాం. 2 సార్లు పడిపోతాం. సంవత్సరం పట్టొచ్చు. 2 సంవత్సరాలు పట్టొచ్చు. పర్లేదు. బట్ పట్టుకోవాలి ధ్యానాన్ని. పట్టుకోవాలి జ్ఞానాన్ని. పట్టుకోవాలి ఈ యొక్క మంచి క్వాలిటీస్‌ని. అప్పుడు మనం 10 సార్లు పడ్డా గాని 11 సార్లు లేస్తాం. లేకపోతే అదే క్వాలిటీస్ కోసం మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టి ఎన్నో ప్రణాళికేసుకొని మళ్ళీ రావాల్సొస్తది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో అట్లా మనం అన్నీ ఎంచుకుంటాం. సో ఏ ఏ అలా అన్ని పరిస్థితులను ఎంచుకుంటూ ముందుకెళ్తా ఉంటున్నాం అన్నట్టు. ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు కఠినంగా ఉండాలనా, తల్లిదండ్రులు ప్రేమపూర్వకంగా ఉండాలనా, సో ఏ విధంగా కర్మ బ్యాలెన్స్ అవుతది అన్నీ. సో ఏ దేశంలో పుట్టాలి, ఏ ప్రదేశంలో పుట్టాలి. ఇప్పుడు కొంతమంది ఆ యొక్క సంస్కృతికి తగ్గట్టు కూడా వాళ్ళు నేర్చుకుంటున్నట్టు. ఇప్పుడు పునర్జన్మ కర్మల ప్రకారం వాళ్ళకు కొన్ని కర్మలు తీర్చేసుకోవాలి అంటే వాళ్ళు మంచి ఆధ్యాత్మికత ఉన్న చోట జన్మించి రావాల్సొచ్చు. ఇప్పుడు మనం చాలా వరకు ఈ యొక్క ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము, ధ్యానం జేస్తున్నాము, మంచి మార్గంలో వెళ్తున్నామంటే మనకెంతో కొంత పునర్జన్మ సుకృతాలు ఉంటే తప్ప ఇందులోకి రాలేము. అంటే మన ప్రణాళిక లేకపోతే రాలేము. సో, అట్లా మనం బాగా గుర్తుంచుకోవాలి. అందుకే అందరు ఆధ్యాత్మికంలోకి రావచ్చు, రాకపోవచ్చు. కొంతమందికి ఇంకాస్త టైం పట్టొచ్చు. సో, అట్లా మరికొంతమంది ఎక్కువ సవాళ్ళు ఉన్నట్టు క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ నిజంగా ఎదుగుదల ఉంటుంది. వాళ్ళకచ్చే యొక్క బాధలు, కష్టాలు, మానాలు, అవమానాలు దాని వల్ల నిజమైన ఎదుగుదల ఇంకా తొందరగా ఉంటుందన్నట్టు. ఒక ఒక అబ్బాయికి ఎంతెంత స్ట్రిక్ట్‌గా ఉంటే స్కూలు, వాళ్ళ టీచర్సు, ట్యూషన్స్ ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటే అద్భుతంగా చదివినట్టు ఇది కూడా మనం అటువంటి పరిస్థితులను, కఠిన పరిస్థితులను క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనం ఆలోచించండి ఎంత సాహసవంతమైన ఆత్మలం. ఎంత గొప్ప ఆత్మలు. ఈరోజు వస్తున్న కష్టాలు, కన్నీళ్ళు, యాక్సిడెంట్లు, మానాలు, అవమానాలు, చావులు ఇవన్నీ ఉంటాయని మనకు తెలిసే దిగినాం. ఎందుకంటే ఎదగడానికి దిగినాం. ఎదగడానికి దిగొచ్చిన ఆత్మ స్వరూపులని మనం బాగా గుర్తుంచుకోవాలి మైండ్‌లో. సో అట్లా ఏ యొక్క మొగగా జన్మించాలనా, ఆడగా జన్మించాలనా, గత జన్మలో ఎక్కువ మొగగుండి ఏ క్వాలిటీస్ నేర్చుకున్నా, గత జన్మలో ఆడవాళ్ళుగా జన్మించి ఏ క్వాలిటీస్ నేర్చుకున్నా, సో అంగవైకల్యంతోని పుట్టాలా, మంచి శరీరంతోని పుట్టాలా అన్నీ దింపుకుంటాం. అన్నీ కరెక్ట్‌గా చూసుకుంటా ఉంటాం అన్నట్టు. సో అటువంటి పరిస్థితులు బట్టి మనం ఇప్పుడు వినయం నేర్చుకోవాలంటే మంచి వినయం నేర్చుకోవాలనుకోండి కష్టమైన పుట్టుక కావచ్చు. దయ అభివృద్ధి చేయాలంటే అనుభవించాల్సిన క్షోభ ఉండవచ్చు. చూడండి ఇప్పుడు చాలా వరకి చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా కష్టాలుంటాయి. వాళ్ళు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కష్టపడ్డట్టు నేను కష్టపడొద్దు. మా అమ్మ నాన్న సఫర్ అయినట్టు నేను కష్టపడొద్దు. నేను బాగా చదివి, నేను బాగా గొప్ప స్థితిలో ఉండి వాళ్ళని బాగా చూసుకోవాలి అని ఒకటి ఎదురైతా ఉంటది. ఇంకొంతమంది కుటుంబంలో చూడొచ్చు చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా అన్నీ అతనికి ఒక స్పూన్ ఫీడింగ్ చేసి ఏది కావాలంటే అది ఇచ్చి కష్టమే లేకుండా సుఖంలో ఉండి అతనికి అతను కొన్ని క్వాలిటీస్ నేర్చుకుంటాడు. అంటే ఇక్కడ చూసుకుంటది అన్నట్టు ఆత్మ. సో అట్లా మనం ఎంచుకుంటాం అన్నట్టు ఈ పరిస్థితులన్నిటిని ప్రతి దానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. జరిగే మెయిన్‌గా క్లిష్టమైన పరిస్థితులకు మెయిన్ సంఘటనలన్నిటికీ కార్యకారణ సంబంధం ఉంటుంది. అది నేర్చుకునే పాఠాలు గావచ్చు, అది తీర్చుకునే కర్మలు గావచ్చు. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎవరిని కలవాలి,
ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అన్నే ముందు ప్రణాళిక ప్రకారం జరుగుతాయి చాలా వరకి. అవి మన ఎదుగుదల కోసం ఎంచుకున్న మార్గాలు మాత్రమే. ఇక్కడ మనం ఇంకొకటి విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఆహ్, మనకు ఒక బుక్‌లో చాలా అద్భుతంగా చెప్పబడింది. ప్రణాళిక ఇట్లా అద్భుతమైన ప్రణాళిక యేసుకుంటాం గదా! మరి అద్భుతమైన ప్రణాళిక యేసుకున్నప్పుడు ఎట్లా యేసి ఆ ప్రణాళిక ప్రకారం వెళ్తా అంటే అట్లుండదు. అట్లుండదు. అంటే మనం మళ్ళా ముందడుగేయాలి. అంటే దాన్ని మనం అవకాశాలను మన యొక్క చేతుల్లోకి తీసుకొని మనం ముందుకెళ్తా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తే హిట్లర్ తెలుసు గదా! హిట్లర్ చాలా యుద్ధాలు జేసి, చాలా మందికి హింస జేసి, ఎన్నో రకాలైన పనికిరాని కర్మలు జేసిండు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. హిస్టరీలో గూడా ఉంటుంది మన బుక్స్‌లో. హిట్లర్ యొక్క ప్రణాళిక ఏంటి అంటే రాబర్ట్ స్క్వాడ్స్ అనే ఒక పర్సన్ మీడియంతోని కనెక్ట్ అయ్యి, అంటే ఎవరైతే పైలోక వస్తువులతో కనెక్ట్ అవుతారో వాళ్ళతోని కనెక్ట్ అయ్యి చెప్పినట్టు. మరి హిట్లరు ఎందుకు అన్ని పాపాలు చేసిండంటే, హిట్లరు భూమి మీదకొచ్చింది అద్భుతమైన కర్మలు చేయడానికొచ్చిండు. అంటే హిట్లరు ఒక మంచి స్పిరిచ్యువల్ లీడర్ అయిదామని, ఒక స్పిరిచ్యువల్ ఆధ్యాత్మిక నాయకుడు అయిదామని అతని ప్రణాళిక ఎంచుకున్నాడు. కాకపోతే అతను భూమి మీదకొచ్చిన తర్వాత అతనికి చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు గాని, అతని ఈ యొక్క ఆహ్, ఆహ్, అతను రెడీగా లేక ఏందంటే అతని యొక్క రూట్ మారిపోయిందన్నట్టు. అంటే అతను అచ్చింది మాత్రం మంచి లీడర్ అయిదామని అచ్చిండు. స్పిరిచ్యువల్ లీడర్. కాకపోతే అతను మాత్రం హింసా మార్గంలో వెళ్ళిండన్నట్టు. అంటే అక్కడ అద్భుతమైన ప్రణాళిక ఏసినా గాని అవకాశం మన చేతిలోనే ఉంటుంది. ఆ ఫ్రీ విల్ అంటే భూమి మీద ఉన్న ఒకానొక ఒకటేందంటే స్వేచ్ఛ. నీకు ఏది గావాలంటే అది గావచ్చు. ఇక్కడ మంచి ప్రణాళికేసుకొనొచ్చినావు. అద్భుతంగా ధ్యానం జేసి, మంచి అహింసా మార్గంలో ఉండి. ఇక్కడ ఇంకొక రూట్ కూడా ఉండొచ్చు. ఇక్కడ వేరే అన్యాయ పనులు జేయడం ఇంకోటి గూడా ఉండొచ్చు. ఇక్కడ మనము గమనించుకొని అక్కడ మనకు ఆల్రెడీ చుట్టుపక్కల నుంచి వస్తా ఉంటదన్నట్టు. ఈ రూట్‌లో వెళ్ళు, ధ్యానం జెయ్యు, నీ లైఫ్ బావుంటది. ఈ రూట్‌లో వెళ్ళు, ఇటువంటి ఆహారాన్ని తీసుకోకు అని జెప్పి ఒక గైడెన్స్ ఇస్తా ఉంటదన్నట్టు. ఇంకొక రూట్ నుంచొస్తది. ఇదంతా గాదు, ధ్యానం ఇదంతా గాదు, ఇప్పుడు గాదు తర్వాత జేసుకోవచ్చు. ఎవరు జూస్తున్నారు? జెయ్యు, ఇక్కడ డబ్బులొస్తాయి. ఈ పనికిరాని పనులు జెయ్యు, లేదంటే ఈ సరికాని కర్మలు జెయ్యు, ఈ సరికాని ఆహారం తీసుకో అని ఇంకొక ఉండొచ్చు. సో, ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది ఈ రూట్‌లో వెళ్ళాలా? ఈ రూట్‌లో వెళ్ళాలా? అక్కడ జీవితం మారిపోతది మళ్ళా. మనము ఎప్పుడైతే మనం ఎంచుకున్న ఆత్మ లక్ష్యం వైపు గాకుండా ఇంకో రూట్‌లోకి ఎళ్ళగానే మళ్ళా పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయన్నట్టు. ఇక్కడ వచ్చింది మాత్రం ఒక రూటు, పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయన్నట్టు. అట్లా జన్మ అయిపోయేసరికి ఎందుకు అయినా, ఏం ప్రణాళిక ఏసుకొచ్చినా, అసలు ఏం ఉద్ధరించొచ్చినా నేను అని చెప్పి వాళ్ళకి అర్థమైతా ఉంటదన్నట్టు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రణాళిక ఏసుకొచ్చినా గదా! గుడ్డిగా నేను నిద్రపోయినా గాని, గుడ్డిగా ప్రణాళిక అయిపోతదంటే గాదు. అవకాశాలు మన ముందుకొస్తాయి. ఒక వీడియో రూపంలో వస్తది, ఒక బుక్ రూపంలో వస్తది, ఒక మనిషి రూపంలో వస్తది, లేకపోతే ఇంట్యూషన్ రూపంలో వస్తది. దాన్ని మనము అరే! నేను ఇలా మార్చుకోవాలని మనం సిద్ధంగుండాలి. మనం ఎప్పుడు రెడీగుండాలి. అప్పుడు మనం మన యొక్క ఆత్మతోని కనెక్ట్ అవుతూ ఉంటాం. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే, మన ఆత్మతోని కనెక్ట్ అవుతాం. ఆత్మతోని కనెక్ట్ కాగానే మనం ఏం చెప్తది ఆత్మ? వాళ్ళు చెప్పేది కరెక్ట్ గాదు. ఇది చెయ్యు. ధ్యానం చెయ్యు. ఇక్కడికి వెళ్ళు. వీళ్ళని కలువు. ఈ బుక్ చదువు. ఈ ఈ వస్తున్న పరిస్థితికి కారణం ఈ క్వాలిటీ నువ్వు నేర్చుకోవాలని లోపటి నుంచి బోధన పడతది. లేదంటే ఒక వీడియో నుంచి వస్తదన్నట్టు. కానీ మైండ్ ఏం చెప్తది? లేదు నన్ను అట్లా అన్నాడు. నన్ను అంత మాట అంటాడా? నన్ను అంత అవమానానికి గురి చేస్తాడా? నేను ఎట్లా అతన్ని అవమానానికి గురి చేస్తున్నా చూడు. మైండ్ చెప్తా ఉంటది. కథ. ధ్యానం చేయనంత వరకు మనం మైండ్ ట్రాప్‌లో ఉంటాం. జ్ఞానం పెంచుకోనంత వరకు మనం మైండ్ ట్రాప్‌లో ఉంటాం. జ్ఞానము, శక్తి పెరగనంత వరకు మన రూటు ఒక కరెక్ట్‌గా డ్రైవ్ చేయకపోతే ఎట్లుంటది కారు? అతనికి సరిగ్గా డ్రైవింగ్ రాదు. ఏదో అట్లా నడుపుతున్నాడు నామకే వాస్తు. ఎప్పుడు పోయి దేనికి ఆహ్, ఢీ కొడతాడో తెలవదు. అట్లుంటదన్నట్టు. ఇది కూడా సేమ్ అంటే ఎప్పుడైతే ఈ యొక్క రూట్‌లో మనం ఉంటామో అప్పుడు మనకు అర్థమైపోతా ఉంటది. చూడండి ఈరోజు మనకు ధ్యానం వచ్చిందంటే ఎక్కడో ప్రణాళిక ఉండొచ్చు. పలానా వ్యక్తి వచ్చాడు, మీ ఇంటికొస్తాడు, ఇలా బుక్ చదవంటాడు, ధ్యానం చెప్తాడు. పట్టుకుంటావా పట్టుకోవా నీ ఇష్టం. శాకాహారం గురించి చెప్తారు. పట్టుకుంటావా పట్టుకోవా నీ ఇష్టం. 2 ఆప్షన్స్ ఉంటాయి. మన ఇష్టమే ఇక్కడ. ఒక వ్యక్తి వస్తాడు నీ జీవితంలోకి. ఇంకా నిన్ను ఇబ్బంది పెడతాడు. అక్కడ నువ్వు అతన్ని క్షమించే గుణం ఉంటుంది. సో, అతని మీద కోప్పడకుండా అతనికి నచ్చజెప్పి ఆ యొక్క ప్రాబ్లమ్‌ని ఎలా రిజాల్వ్ చేయాలనో అక్కడ ఒక పాఠం ఉంటుండొచ్చు. మన మైండ్ పట్టుకున్నామంటే వేరే విధంగా ఉంటుంది. మనం ఇటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నప్పుడు, ఆహా! నా ఆత్మ ఈ సమయంలో ఈ సమస్యను సృష్టించుకుందంటే ఇక్కడ క్షమించడానికి కోసమా? ఈ సమస్యను తగ్గించుకోవాలంటే నేను ఏం జేయాలి?
అతన్ని పిలిచి కూర్చొని మాట్లాడదాం, మరి ఇట్లా కాదని చెప్పి. కొట్టుకోవడం, తిట్టుకోవడం, అవమానానికి గురి చేసుకోవడం, ద్వేష రాగాలకు వెళ్ళగడం కాకుండా ఇంకేం చేద్దాం అని చెప్పి మనకు దృక్పథం మారిపోతుంది. దృక్పథం మారిపోతే పరిస్థితులు మారిపోతాయి. పరిస్థితులు మారిపోతే జీవితం మారుతుంది. జీవితం మారిపోతే జన్మ పరంపరనే మారిపోతుంది. జన్మలే మారిపోతాయి. అంత లింక్ ఉంటుంది. చిన్నదే కదా ధ్యానం. శ్వాస మీద ధ్యాసనే కదా. దీనివల్ల ఏం మారుతుంది? దీనివల్ల ఎన్నో జన్మలలా వచ్చే కర్మలకి చెక్ పెట్టచ్చు. ఎన్నో పరిస్థితులు అన్నిటినీ చక్కగా చేసుకోవచ్చు. ఎన్నో పనికిరాని పరిస్థితులన్నిటినీ దూరం పెట్టచ్చు. అంత గొప్పది శ్వాస మీద ధ్యాస మీద. ఎందుకంటే అదే మన ఆత్మతో అనుసంధానం కలిగిస్తూ ఉంటుంది. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. భూమి మీదకి రావాలంటే ఒక తల్లి కావాలి కదా, గర్భధారణకు సిద్ధంగా ఉన్న ఒక తల్లి రావాలి కదా. ఇక వాళ్ళు అక్కడ ప్రణాళిక వేసుకున్నప్పుడే పలానా టైంలో మీరు, సో నేను జన్మిస్తాను టైంలో, ఆ టైంలో కన్సీవ్ అవుతారు వాళ్ళు. సో అప్పుడు ఆ యొక్క ఆత్మ ఏమవుతుందంటే, ఆ ఆత్మ ఈ ఎనర్జీ, ఆ యొక్క తల్లి యొక్క గర్భధారణ ఉంటది కదా, ఆ తల్లి చుట్టూ, ముఖ్యంగా ఆమె ఆరా ఎనర్జీ ఫుల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా మెల్లమెల్లగా ఆత్మ అనేది మెల్లమెల్లగా రావడం సాగుతుంది. ఇది ఏంటంటే ఏకదం ఒకటేసారి రావడం ఉండదు అన్నట్టు. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ మనకు రావడం జరుగుతుంది అన్నట్టు ఆత్మలోకి. సో అట్లా ఆత్మలో కొన్ని ఆత్మలు గర్భం ఏర్పడిన కొన్ని వారాలకి, ఇంకొంతమంది కొన్ని నెలలకు, చాలా మంది ఏంటంటే 3వ నెలలో గర్భంలోకి ప్రవేశిస్తారు అన్నట్టు ఆ యొక్క ఆత్మలు. అది యొక్క వాళ్ళ యొక్క కార్మిక్ ప్లాన్ బట్టే ఉంటుంది అన్నట్టు. ఇంకొంతమంది కొంతమంది తక్కువ సమయంలో వస్తారు, కొంతమంది 3 నెలల వరకు కూడా ఉంటారు అన్నట్టు. సో అట్లా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ యొక్క గర్భంలో కలిసిపోతుంది అన్నట్టు. ఈ యొక్క ఆత్మ ఏకమవుతుంది ఆ యొక్క గర్భంలో. సో ఇది మెల్లమెల్లగా జరిగే ప్రక్రియ. ఏదో ఒకే రోజు వచ్చేది కాదు. చాలా సున్నితమైన ప్రక్రియ. సో అట్లా ఈ గర్భంలోకి వచ్చిన తర్వాతనే మెల్లమెల్లగా గత జన్మలు ఆ యొక్క సారం మెల్లమెల్లగా పుడుతూ పెరుగుతూ ఉంటే మెల్లమెల్లగా గత జన్మలన్నీ మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఎందుకంటే ఇక్కడ మర్చిపోవడం కూడా ఒక గొప్ప అది. ఎందుకంటే ఇక్కడ అన్ని గుర్తున్నా గానీ ఇక్కడ మనకు మళ్ళా అదైతుంది, ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ మర్చిపోవడం కూడా మంచిది అన్నట్టు. అట్లా పెరుగుతున్న కొద్దీ మన గత జన్మ సుకృతాలన్నీ, అంటే గత జన్మ తాలూకే అన్ని మర్చిపోతా ఉంటాం అన్నట్టు. అప్పుడు మళ్ళా కొత్త న్యూ లైఫ్, ఇంకా న్యూ పేరెంట్స్, కొత్త దేశము, కొత్త సంవత్సరము, పుట్టినరోజు, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. హంగామా స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ భూమి మీద ఆట స్టార్ట్ అయిపోతుంది అట్లా. సో కాకపోతే మన ఆత్మ ఎప్పుడు మేల్కొన్న చైతన్యమే, కానీ తాత్కాలికంగా, అంటే టెంపరీగా ఇప్పుడు ఈ భూమి మీద కొన్ని రోజులు మరవడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే అది మర్చిపోయినప్పుడు కదా మనం నూతనంగా నేర్చుకుంటాం. లేకపోతే గత జన్మలో నేను రాజును, నేను ఇప్పుడు ఈ పేదరికంలో నాకు నచ్చుతలేదు, మా అమ్మ నాన్న దగ్గర డబ్బులేమంటాం. ఎందుకంటే గత జన్మ రాజుగా మంచిగా భోగాలు అనుభవించింది కదా. సో అవన్నీ మర్చిపోతున్నాయి కదా. ఇప్పుడు పేదరికాన్ని అలవాటు చేసుకుంటాడు, పేదరికం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను అలవాటు చేసుకుంటాడు. ఇది అన్నట్టు. సో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం మరణిస్తే ప్రయాణం ఆగదు. మనం మరణించినంత మాత్రాన, లేకపోతే ఈ సమస్యలకు భయపడి మనం మరణాన్ని కొని తెచ్చుకుంటే, అంటే ఆత్మహత్యల ద్వారా సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప తక్కువ అయితే కావు. దానికి ముగింపు అనేది ఉండదు సమస్యలకు. సో ఇక్కడ మనకు సమస్యలు వెళ్ళాలి, మన యొక్క జీవితం బాగుండాలి అంటే మనం మన యొక్క క్వాలిటీస్ నేర్చుకోవడం, మన సరియైన కర్మలు చేయడం, ఇంకా ఈ జ్ఞానాన్ని పెంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎప్పటికీ నశించిపోం, రూపాంతరం చెందుతాం. ఇప్పుడు ఈ వాటర్ ఉంది, వాటర్ను ఒక ఐస్ లో పెట్టిన, ఒక ఫ్రిడ్జ్ లో పెట్టిన, డీప్ ఫ్రిడ్జ్ లో ఏమైతుంది, మంచుగడ్డ అయింది. అరే వాటర్ ఏమైంది? అరే మంచుగడ్డ ఏంటంటే కొంతమంది నమ్మరు చిన్నపిల్లలు, మంచుగడ్డ ఇట్లయింది వాటర్ కదా. దాన్ని తీసుకుపోయి కొద్దిసేపు ఎండలో పెడితే మళ్ళీ నీళ్ళు అవుతుంది. ఇంకో 2 గంటలు చూస్తే ఆవిరి అయిపోతుంది. అది లేదా? అంతకుముందు వాటర్ లాగా కనిపిస్తుంది, ఆ తర్వాత మంచుగడ్డ లాగా కనిపిస్తుంది, తర్వాత ఆవిరై గాల్లో కలిసిపోయింది, బట్ ఉంది. సో ఇది కూడా అంతే అన్నట్టు. మనం ఇక్కడ లేకపోయినా, నిన్న ఆ రూమ్ లో ఉన్నాం, ఈ రోజు ఈ రూమ్ లో ఉన్నాం. నిన్న ఒక దేశంలో ఉన్నాం, ఈ ఇంకొక దేశంలో ఉన్నాం, లేదా ఇంకొక ఊర్లో ఉన్నాం అక్కడ పనుండి. అంతే మాత్రాన ఈ ఊర్లో లేనంత మాత్రాన, ఈ ఇంట్లో లేనంత మాత్రాన ఈ వ్యక్తి లేనట్టు కాదు కదా. ఎగ్జాక్ట్ అంతే. సో మనం ఈ మరణాంతర జీవితాన్ని గురించి అర్థం చేసుకున్నప్పుడు, మన జీవితంలో నుంచి వేరే వెళ్ళినప్పుడు, లేకపోతే మన శరీరం నుంచి మనమే బయటకు వెళ్ళినప్పుడు మనలో దుఃఖం అనేది ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే మనకి ఈ జ్ఞానంని మనం అలవాటైపోతుంది, అర్థమైపోతుంది కాబట్టి అన్నట్టు. సో అట్లా. సో మన ఆత్మ ఎప్పుడు సజీవంగా మంచి జ్ఞానంతో, అనుభవంతో ఉంటుంది అన్నట్టు. ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ఎంచుకొని మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటుంది. ఇట్లా ఈ ప్రతి జన్మ అనేది ఒక పాఠశాల. ప్రతి ఒక్క అనుభవం అనేది ఒక గొప్ప పాఠాలు నేర్పించడానికి. అందుకే ఎక్కడైనా కానీ శాశ్వతంగా స్వర్గం అంటూ ఉండడం, శాశ్వతంగా నరకం అంటూ ఉండడం, ఇలా
ఇలాంటి చిత్రహింసలకు గురి చేయడం ఏమీ ఉండదు. శాశ్వతం అనేది ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటున్నట్టు. మన ధర్మం ప్రకారం, మన కర్మల ప్రకారం మనకు ఏ స్థాయిలో ఉందో, మన ఆత్మ ఏ స్థాయిలో ఉందో దాని ఆధారంగానే మనం ఆ లోకానికి వెళ్తాము. అది కూడా శాశ్వతం కాదు. ఆ దశ అయిపోయిన తర్వాత మళ్ళీ తదుపరి మార్గం తానే ఎంచుకుంటుంది. కేవలం ఆత్మ ఎదుగుదల మాత్రమే కొనసాగుతుంది. జీవితాల మధ్య బ్రేక్ ఉన్నప్పటికీ ప్రయాణం మాత్రం ఆగదు. ఆత్మ బలపడుతుంది, అంటే స్ట్రాంగ్ అవుతుంది, శుద్ధం అవుతుంది, ఇంకా ప్యూర్ అయిపోతుంది, పూర్తిగా లైట్ అయిపోతుంది, ఫుల్ ఆఫ్ లైట్ తో వెలిగిపోతుంది. అది మనం బాగా గుర్తుంచుకోవాలన్నట్టు. ఒకగా రాజుగా జన్మ తీసుకుంది ఈ శరీరం. ఎన్నో రకాలుగా పేదవాడిగా, ఏదో ఒక కుంటివాడిగా, గుడ్డివాడిగా, ఒక కుక్కగా, నక్కగా, మనిషిగా, జింకగా, చిన్న బండగా అయి ఇప్పుడు ఒకానొక స్థితిలో ఫుల్ ఆఫ్ లైట్ గా అయిపోవడానికి మనం ఆత్మ ప్రయాణంలో, సోల్ జర్నీలో ఉన్నామని మనం బాగా అర్థం చేసుకోవచ్చు. సో మనం ఇంకా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ శరీరం ఒక వస్త్రం లాంటిది, మారుతుంది. పాతది అయిన తర్వాత వదిలి మళ్ళా కొత్తది శరీరం ఎట్లా వేసుకుంటామో దీన్ని కూడా విడిచిపెట్టి కొత్తది కావాలి. ఎల్లకాలము ఇక్కడ ఉంటే పిచ్చి బోరు కొడుతుంది. ఇక్కడ మనకు బోరు కొడితే చూసుకునే వాళ్ళు చూసుకోలేకపోతారు. క్షీణిస్తున్న అనారోగ్యంతో ఉన్న శరీరాన్ని మనకే విరక్తి పుడుతుంది. అందుకే చాలా వరకు చావు ఫ్రెష్, నూతనమైనది అని చెప్పొచ్చు అన్నట్టు. సో అట్లా అని చెప్పి చనిపో చావు బెటర్ అని కాదు. ఆత్మ ఎప్పుడైతే దాన్ని నిర్ధారించుకుంటుందో, ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటుందో, ఫ్రీ విల్ తోని బయటకు వెళ్తుందో అప్పుడు. ఇక్కడ చావాలని తొందరపడద్దు, చచ్చిపోతాననేది బాధపడద్దు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, చిన్న పిల్లగాడైనా, పండు ముసలోడైనా నేను ఏ పాఠం నేర్చుకోవాలి, ఎటువంటి కర్మలు చేయాలి అనే జ్ఞానం మీద దృష్టి పెట్టినప్పుడు జన్మలు మారిపోతూ ఉంటాయి, శక్తి పెరుగుతూ ఉంటుంది, మన ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఈ శరీరం నుంచి బయట ఖచ్చితంగా ఎంటర్ హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతూ ఉన్నట్టు. హయ్యర్ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ కింది లోకల్లోకి కాకుండా అక్కడ మొత్తం ప్రేమ, ప్యూరిటీ, ఫుల్ ఆఫ్ లవ్, బ్లిస్, జ్ఞానము, మహాజ్ఞానము, టెక్నాలజీ, అసలు ఇంకా లేదంటూ ఏం ఉండదు అక్కడ. అంత అద్భుతమైన లోకంలోకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అది సో మనం చాలా ఇంపార్టెంట్. మనం ఎవరితో ఎలా వ్యవహరిస్తున్నాం, అది ఎవరైనా కానీ, ఇంట్లో ఉన్న అత్త అయినా కానీ, కొడుకులైనా కానీ, కొడుకైనా కానీ, తల్లిదండ్రులైనా కానీ, మన వర్క్ లో చేసే కొలీగ్ అయినా కానీ, బాస్ అయినా కానీ, శత్రువు అయినా కానీ, ఎవరితోనైనా కానీ ఎట్లా వ్యవహరిస్తున్నాం, మన ఆలోచనలు ఎట్లున్నాయి, మన మాటలు ఎట్లున్నాయి, మన ప్రవర్తన ఎట్లుంది, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో అదే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. అదే వాళ్ళందరూ మనం నేర్పేయడానికి వస్తున్నారు, వాళ్ళకి మనం నేర్పేయడానికి వస్తున్నాం. దే ఆర్ రెడీ, వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. నాయనా నీకోసం పరోక్షంగా చూడడానికి వాళ్ళు శత్రువులా కనిపించవచ్చు, ప్రత్యక్షంగా చూసిన పరోక్షంగా వాళ్ళు మనకు మంచి టీచర్. నీకు పలానా జన్మ నాకు ఇట్లా చేసుకున్నావు నాయన, మనం ఇద్దరం మాట్లాడుకున్నాం, నువ్వు నన్ను శత్రువుగా దింపుకున్నావు, నేను నిన్ను శత్రువుగా దింపుకున్నాం, ఇక్కడికి వచ్చి ఈ జన్మలో మనం ఈ కర్మ క్లియర్ చేసుకొని నెక్స్ట్ జన్మల ఇటువంటి ఈ కర్మ నుంచి బయటపడి ఈ పాఠం నేర్చుకుందాం నాయన అని ఇతను ప్రణాళిక వేసుకొని వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోయి ఇక్కడ మళ్ళా శత్రుత్వానికి ఇంకా శత్రుత్వం పెంచుకుంటున్నాం దుఃఖాన్ని, పెంచుకుంటున్నాం కష్టాన్ని. సో వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది అనే కొటేషన్ అనే ఒక ప్రభాస్ డైలాగ్ నాకు బాగా నచ్చింది నిజంగా. అందుకే ఉన్నదాన్ని, కష్టాన్ని, సుఖాన్ని, మంచిని, మంత్రువుని, శత్రువుని అన్నింటిని ప్రేమించడం స్టార్ట్ చేసినప్పుడు మారిపోతాయి పరిస్థితులు, పోతుంది దుఃఖం, చాలా అద్భుతంగా ఉంటుంది. సో అందుకే మన జ్ఞానంతో జీవించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఉన్న ఇల్లు, కొడుకులు, భార్యలు, భర్తలు, కట్టుకున్న ఆస్తులు, పాస్తులు అన్నీ వదిలేసి ఒక్కటే తీసుకొని వెళ్తాం. జ్ఞానము, అనుభవపూర్వకమైన కర్మల ద్వారా లభించిన జ్ఞానము మాత్రమే తీసుకెళ్తాం. చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళాం. అందరికి తెలిసిందే ఇది, తెలియదేం కాదు. కాకపోతే మాయలో పడి, మాయలో ఇరుక్కొని జ్ఞానాన్ని నేర్చుకోకుండా ఉన్నప్పుడు ఏంటంటే రేసులో పరిగెత్తుతూ ఉంటాం. ఇంకా వీళ్ళలా ఇది అది అని సభ్య సమాజం కోసం, నలుగురి కోసం బతుకుతూ ఉంటాం. నలుగురి కోసమే పుడుతున్నాం, మన కోసం పుడుతున్నాం, నలుగురి కోసం బతుకుతున్నాం, నలుగురి కోసం కర్మలు చేస్తున్నాం, సరిపోతున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నేను చెప్తున్నట్టు కాదు, ఈ యొక్క శరీరం అనే ఒక వెహికల్ ద్వారా ఆ ప్రకృతి చెప్తున్నట్టు. ఇది నేను కూడా నేర్చుకుంటున్నట్టే. ఇది నాకు ఒక అవకాశం.
సో అందుకే బాహ్య ప్రపంచం, కళ్ళకు కనిపించే ప్రపంచమే కాకుండా కళ్ళు మూసుకున్న ఉన్న అంతర ప్రపంచంలోకి ధ్యానం ద్వారా మనం ముందుకెళ్తూ ఉండాలి. గంటలు 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 సాధన చేస్తూ ఉండాలి. మన స్వభావం గురించి మనకు ఇంకా ఇంకా అవగాహన తెచ్చుకుండాలి. నేనెవరు? నేనెందుకొచ్చిన? నా జీవిత లక్ష్యం ఏంటి? తినడం, పడుకోవడం, సంపాదించడం, నలుగురు కొడుకులు గాని ఆస్తులు పాస్తులు సంపాదించి వాళ్ళ పేర్ల మీద భూములు రాసి శరీరం విడిచిపెట్టడానికి కోసం వచ్చామా? అదేనా మన అంతిమ లక్ష్యం? అట్లా ఎన్నో మంది కొడుకుల మనవళ్ళు సంపాదించి పెట్టిన మరి వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఆ భూములన్నీ ఎటు పోయినాయి? ఎవరు తింటుర్రు అవన్నీ? ఎవరి సొంతమైనయి అవన్నీ? ఇట్లా చూసుకుంటా పోతే ఎంతమంది కొడుకులు లేరు? ఎంతమంది ఆళ్ళు లేరు? మన కోసం మనమే నిర్దేశించుకొని మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మనం వచ్చాము. వాళ్ళ కుటుంబ ధర్మం ప్రకారం ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతను చక్కగా నెరవేర్చుకుంటూ మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి మీద దృష్టి పెట్టాలి తప్ప, నీ వల్లనే ఇట్లా అవుతుంది, నువ్వు మంచుకుంటేనే మంచుకుంటా, నీ జీవితం మంచుకుంటేనే జీవితం బాగుంటది అనడానికి లేదు. అస్సలు లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఈ స్టోరీలోంచి మనం అర్థం చేసుకుంటాం. అంటే ప్రతి ఒక్కళ్ళం ఒక భూమి మీద ఒక గొప్ప ప్రణాళికతోనే వచ్చాం. అందరం సాహసవంతమైన ఆత్మలు. ఎంతో మంది భూమి మీద రాని వాళ్ళు ఎంతో మంది పైనే ఉన్నారు ఇంకా. అక్కడే ఉన్నారు. ఈ సాహసవంతమైన జీవిత యాత్రకు భయపడి, లేదంటే దీంట్లో ఇరుక్కోవడం ఎందుకని చెప్పి అక్కడే ఉన్నవాళ్ళు. మనం అందరం గ్రేట్ సోల్స్. దట్స్ వి హావ్ టు రిమెంబర్ ఆల్వేస్. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. చాలా ధైర్యవంతమైన సాహసవంతమైన సోల్స్ మనం. ఈ రోజు వచ్చే చిన్న చిన్న కష్టాలు మనల్ని ఎప్పుడు కింద పడేయవు. మనల్ని ఎప్పుడు కిందికి జార్చవు. అవమానము, మనుషులు మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. అంత గొప్ప ఆత్మ స్వరూపులం మనందరం. అట్లా మన లక్ష్యం ఏంది? మన లోపలనే ఆ దివ్యత్వం ఉంది. మన లోపలనే శాంతి ఉంది. మన లోపలనే ఆ యొక్క ప్రేమ ఉంది, కరుణ ఉంది, జ్ఞానం ఉంది. అవన్నిటిని లోపల నుంచి బయటకు తీయాలి. అసలైన స్వరూపంగా మనం మారిపోవాలి. అప్పుడు మనం ఆ యొక్క జన్మను ఆ యొక్క పరిపూర్ణత చేసుకున్న వాళ్ళం అవుతాం ఉన్నట్టు. సో అందుకోసం మనం భూమి మీదకొచ్చాం. వాళ్ళు ఏమన్నా పని చేయని భూమి మీద. ఒక రాజకీయంలో ఉండని, ఇంకా ఒక దుర్మార్గంగా ఉండని, ఒక మంచి సంగీతంలో ఉండని, ఏమన్నా చేయని. ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే ముందుకెళ్ళడానికి. అల్టిమేట్‌గా ఎందుకు ముందుకెళ్ళాలంటే మనలో ఉన్న అద్భుతమైన క్వాలిటీస్‌ని బయటకు తీసుకొస్తూ, మనం యొక్క మన యొక్క జీవితాన్ని ఒక మంచి ఒక బంగారు దారి వైపుకు వెళ్ళడానికే. సో, ఆ యొక్క సత్య లోకమే మన యొక్క డెస్టినీ. ఆ సత్య లోకమే మన యొక్క గమ్యం. అక్కడికి చేరుకోవడానికి మనం ఎన్నో వందల వేల సంవత్సరాల కింద మన జర్నీ స్టార్ట్ చేసినాం. అది బాగా గుర్తుంచుకోవాలి. అక్కడికి చేరుకోవడానికి. ఇవన్నీ పాఠాలు మన అన్నిటికి ఫౌండేషన్. ఇవన్నీ పిల్లర్ లాగా ఉంటాయన్నట్టు. ఇవన్నీ పునాది లాగా ఉంటాయన్నట్టు. అందుకే ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేద్దాం. సరెండర్ చేద్దాం. దాని నుంచి ఎలా బయటపడదాలి అని కలిసికట్టుగా చర్చించుకొని ముందుకెళ్తా ఉందాం. జ్ఞానాన్ని పెంచుకుందాం. ధ్యానాన్ని చేద్దాం. సో, ఇట్లా పిరమిడ్‌లు నిర్మించుకొని మన యొక్క శక్తిని ఇంకా ఇంకా పెంచుకుందాం. ఈ పిరమిడ్‌ల ద్వారా మనలో ఇంకా శక్తి పెరుగుతూ ఉంటాయి. ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగొచ్చు. హయ్యర్ డైమెన్షన్స్ నుంచి వచ్చినాయి ఇవన్నీ. మన కోసం ఇదంతా. మీకు ఇది సపోర్ట్‌గా ఉంటది. ఈ పిరమిడ్స్‌ని వాడండి. ఈ యొక్క స్ట్రక్చర్స్‌ని వాడండి. శక్తిని పెంచుకోండి. అప్పుడు మీ యొక్క ఆత్మతోని కనెక్ట్ అవ్వండి. మాతో మాట్లాడగలగొచ్చు మీరు అని చెప్పి వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు ఈ టైంలో. సో, మనం ఒక యుగ మార్పిడి టైంలో ఉన్నాం. ఇది ఒక గొప్ప అవకాశం. ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం మనకి ఇంపార్టెంటే. అట్లని చెప్పి అన్ని పక్కన పెట్టేసి ఇదే చేయాలని కాదు. మనకంటూ కుటుంబ ధర్మం ఉంటది. మనకంటూ మన యొక్క శరీర ధర్మం ఉంటది. మనకంటూ ఒక ఆత్మ ధర్మం ఉంటది. అన్ని ధర్మాలు సరిసమానంగా. ఏది ఎక్కువ కాకుండా. అన్నీ విడిచిపెట్టి, అన్నీ త్యజించి ఇది చేయడానికి అది కూడా కాదు. ఎందుకంటే మళ్ళీ అక్కడ ప్రణాళిక నుంచి బయటకొచ్చినట్టే కదా! వీళ్ళందరిని ఎందుకు దింపుకున్నాం? ఈ కుటుంబ సభ్యులు వీళ్ళందరిని. ఎందుకంటే ప్రణాళికకు పెట్టుకున్నదే ఆత్మీయత కదా! మళ్ళీ ఇలా నుంచి బయటకొస్తా అంటే మళ్ళా ఆల్రెడీ అక్కడ నేర్చుకొనొచ్చినాం. వీళ్ళందరూ మనకు సహాయపడుతున్నారు. సో, ఈ యొక్క జీవన సాగరంలో వాళ్ళందరూ మనకు మార్గదర్శకులే. వాళ్ళందరూ మనకు మాస్టర్సే. కనిపించడానికి శరీరంతో కనిపించినా వాళ్ళకు మనం మాస్టర్, మనకు వాళ్ళు మాస్టర్. వాళ్ళు చిన్న పిల్లలైనా, మనం అనుకునే బద్ధ శత్రువులైనా గానీ. దే ఆర్ ద గాడ్స్. దే ఆర్ ద మాస్టర్స్ టు అస్. మనం కూడా మాస్టర్స్‌మే. అట్లా. సో, ఇది మాస్టర్స్. సో, ఎందుకో 2, 3 డేస్ నుంచి ఇది చాలా చెప్పాలి అని అనిపిస్తా ఉంది. సో, ఫైనల్‌గా ఇప్పుడు టైమొచ్చింది. అందుకే కొన్ని సార్లు ఏంటంటే ఇమ్మీడియేట్‌గా చెప్పాలని లోపల నుంచి స్ట్రాంగ్ అనిపిస్తది. అప్పటికప్పుడే చెప్తాను. సో, నేను ఒక 11 అంటే మన ఇండియన్ టైమ్ ప్రకారం 2:30కి డిసైడ్ అయ్యాను చెప్దామని. ఇంకా అప్పటికప్పుడే మెసేజ్ పెట్టాను. అందుకే ముందు పెట్టలేకపోతూ ఉంటాను. సో, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎంత గొప్ప ప్రణాళిక ఉంటే
ఒక మహా చైతన్యమైన సాగరంలో ఆ యొక్క పిఎస్ఎస్ఎం, ఆ యొక్క పత్రిజీ సృష్టించిన ఈ యొక్క బంగారు సామ్రాజ్యంలో మనం ఉన్నాం. ప్రతిరోజు ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం. మనం చేసే ఇవన్నీ కూడా మనం వేర్లకే ఎరువు పోస్తున్నాం డైరెక్ట్గా. మిగతా వాళ్ళు కూడా తప్పు కాదు, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఒకటి 2 విధాలుగా నేర్చుకోవచ్చు. ఒకటి సులభంగా, హాయిగా, పీస్ఫుల్గా శక్తిని పెంచుకుంటూ నేర్చుకోవచ్చు, ఆనందంగా. 2 విధాలుగా నేర్చుకోవచ్చు. శక్తిని తగ్గించుకుంటూ అనవసరమైన కర్మలు చేస్తూ, జడ్జిమెంట్స్ బ్లేమ్ చేస్తూ, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జన్మలు, ఎన్నో అనుభవాల ద్వారా కూడా నేర్చుకోవచ్చు. మన ఇష్టం. స్టార్ట్ చేసిన వాడు ఏదో ఒక రోజు ఆ డెస్టినీ చేరుకుంటాడు. ఫ్లైట్లో వెళ్ళేవాడైనా చేరుకుంటాడు, నడుచుకుంటే వెళ్ళినా లేదు. కష్టంలో, ఆ యొక్క ఎంజాయ్మెంట్లో, ఆ నేర్చుకునే పద్ధతిలో డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో అందరం, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగైనా, ఏ సొసైటీ అయినా, ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నది ఎదిగి వాళ్ళ యొక్క అసలు తత్వమైన ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని, ఆ యొక్క అహం బ్రహ్మాస్మి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. సింపుల్. దానికోసం ఇవన్నీ ఆటలు, దానికోసం ఇవన్నీ ఛాలెంజెస్ అంతే. సో పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శరీరం, ఆదిశంకరాచార్యులు. పునర్జన్మ కృత పాపం రోగ రూపేణ పీడిత శ్రీకృష్ణ. ఇట్లా ఎంతో మంది, అహింసో పరమో ధర్మ, ఎంతో మంది వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కానీ వాళ్ళు చెప్తున్న సారము పట్టుకొని ఎదగడమే. మన యొక్క ఏ మతంలో అయితే ఉన్నామో అదే మతంలో కంటిన్యూ చేస్తూ, ఈ భూమి అనే పాఠశాలలో వచ్చే పరిస్థితుల వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ, ఎన్నో గుణాలు పెంపొందించుకుంటూ, సత్కర్మలు చేస్తూ, ధ్యాన సాధన చేస్తూ, జ్ఞానాన్ని పెంచుకుంటూ మళ్ళీ భూమి మీదకి రాకుండా మానవ జీవితం నుండి మోక్షం వైపుకు ప్రయాణిస్తాం. ఈ వీడియోలో చెప్పింది నా యొక్క అనుభవాలు, అలాగే బుక్స్ ద్వారా పొందిన జ్ఞానం ద్వారా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎవ్వరు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. అనుభవపూర్వకంగా వాళ్ళు ధ్యానం ద్వారా, అలాగే వాళ్ళ రీసెర్చ్ ద్వారా ఎక్స్పెరిమెంట్ చేసుకొని వాళ్ళు ఒక సొంత అవగాహన రావడం చాలా చాలా మంచిది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు.